వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు నాతో పాటు ఉన్న ఒక ఆర్టిస్ట్ ఒక 4-5 years నుంచి అడుగుతున్నానండి కదా. ఇప్పటి వరకు యా ఉమా డెఫినెట్ గా కలిసినప్పుడల్లా చేసేద్దాం ఉమా, నీకెందుకు రేపు ఇంటర్వ్యూ చేసేద్దాం అంటారు. మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ లో తప్ప ఎక్కడ కనిపించారు. ఫైనల్ గా ఈసారి లాక్కొచ్చేసాను సత్య గారిని. హాయ్ సత్య గారు. హలో అమ్మా. ఇంత మంచి ఇంట్రొడక్షన్ నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఫోన్లే, ఫైనల్లీ ఇచ్చాను కదా ఉమా, హ్యాపీ ఫీల్ అవ్వు. హ్యాపీ ఫీల్ అవుతుంది, అందుకే ఇంట్రడక్షన్ అంతా చెప్పా. 4-5 years నుంచి ఓకే ఓకే 4-5 years ఇదే ఉంటది ఇంకా. సీరియస్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ సరే, ఒక కొంచెం మనం ఏదైనా చేసి మనం మాట్లాడితే కూడా కొద్దిగా ఉంటుంది, ఏమి చేయకుండా ఎందుకు అని ఎన్ని రోజులు నిన్ను హోల్డ్ చేసా. నౌ ఓకే, నేను ఏదైనా మాట్లాడడానికైనా, అంటే ఇప్పుడు ఓడిపోయినోడు మాట్లాడితే ఏమి ఉండదు అబ్బా, గెలిచినోడు మాటలకే వాల్యూ ఉంటది అన్నట్టు. సో దానికోసమని వెయిట్ చేసా. నేను గెలిచాను అని నేను అనుకోవట్లేదు కానీ, బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిగా ఉన్నాను, ఒకరికి చెప్పగలిగేంతగా ఉన్నాను అని అనుకుంటున్నా. అందుకే నౌ ఐఎమ్ రెడీ. డన్. అసలు అన్ని స్కిట్స్ ఒక 400-500 స్కిట్స్ చేసి ఉంటారు జబర్దస్త్ లో. అవును. సో మాకు ఫన్నీయెస్ట్ ఇంకా పడిపోయి నవ్వుకుంది అంటే ఏం చెప్తారు? ఏ స్కిట్స్ లో ఎక్కువ అట్లా అంటే మీరు నవ్వుకున్నదైతే అది మీరే చెప్పాలి. నేనంటే గనక ప్రతి స్కిట్ కి నేను పడి నవ్వుకుంటా. ఎందుకంటే ప్రాక్టీస్ టైంలోనే ఈవెన్ చెవిటి స్కిట్ కి నేను నవ్వుకున్నాను. అది ఎట్లంటే, అంటే మనకు వినిపించలేనట్టు కదా. ఆ స్కిట్ లో ఏంది ఆ ఏంటి అంటే చపాతీలు అని అంటే, ఏంటి చప్పట్లా, ఎందుకు కొడుతున్నావు నువ్వు అని ఇట్లా చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఏ డైలాగ్ అయినా, ఏ పంచెస్ అయినా ప్రతిదీ కూడా మేము ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ మేము ఓన్ చేసుకుంటాం. సో అట్లా ఓన్ చేసుకుంటూ ఆన్ స్టేజ్కి వెళ్ళేసరికి మాకు చుట్టూ కెమెరాలు ఉన్నాయనో అవి ఉండవు. మేమే ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేసామో ఇక్కడ అదే చేయాలనేది ఉంటది. ఫోకస్ అంతా కూడా డైలాగుల మీదే ఉంటది అనమాట. ఫన్నీ, వెరీ ఫన్నీ. ఆ చెవిటి స్కిట్ అదిరింది, దాంట్లో ముసలమ్మది ఒకటి స్కిట్. అండ్ వెరీ వెరీ ఫేమస్ అయింది కామెడీ స్టార్స్ లో మూతి వంకర స్కిట్. అది ఇప్పటికి నేను ఎట్లా పెట్టాను నాకు అర్థం కావట్లేదు. ఇలా పెట్టుకుని ఉంటా నేను. ఏమన్నా బాగున్నారా, ఎలా ఉన్నారు, నేను అదేంటి అప్పటిదాకా తెలీదు. ఆ మూతి వంకర స్కిట్ నిజంగా అది ప్రాక్టీస్ చేసిన తర్వాత, డే బిఫోర్ స్కిట్ షూట్ బిఫోర్ ప్రాక్టీస్, తర్వాత షూట్ లో మళ్ళీ అది 2 days ఆ మూతి లాగా పెట్టుకుని ఉన్నా. ఈ మూతి పెట్టుకున్న తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉంది మూతి. నిజంగా నాకు అన్నం తినాలన్నా వామ్మో. ఎందుకంటే దాంట్లో చాలా అంటే వేరే డబ్బింగ్ ఉండదు, మన ఓన్ వాయిస్, సింగిల్ స్కిట్, సింగిల్ టేక్ లో చెయ్యాలి. అమ్మా నేనైతే దానికి పడ్డాను కష్టం వేరే లెవెల్. అది చాలా సూపర్. యాక్చువల్ గా జబర్దస్త్ లో అందరికన్నా చంద్ర గారు వెరీ పర్ఫెక్ట్ అని చెప్తారు. అవును. నేను ఎక్కడ విన్నానంటే చాలా సార్లు వేరే కంటెస్టెంట్లు చెప్తుంటారు, ఆయన స్కిట్స్ కూడా ప్రతిదీ పేపర్ లో ఆయన దగ్గర బాండ్ ఉంటుంది, అవును. ఇట్లా చేస్తారు అని చెప్తారు. అవును. సో మీరు చెప్పండి, ఎంత ఆయన పర్ఫెక్ట్ గా ప్రతి డైలాగు చెక్కుతారా? అయ్యో, అది చెప్పాలంటే ఒక రోజు సరిపోదు తెలుసా. బికాస్ ఇప్పుడు మాకు స్కిట్ 30-50 pages ఉంటాయి స్కిట్. అంత పేపర్ వర్క్ ఉంటది. అంటే ఇప్పుడు నీ డైలాగ్ అంటే ఇప్పుడు ప్రతిది, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను, ఏమండి ఏంటండి ఇంతసేపు అయింది వచ్చి, మనం పట్టించుకోరా, ఈ డైలాగ్ ఉంది కదా. సో ఆ డైలాగ్ మొత్తం అక్కడ రాస్తారు. సో వేరే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకు గుర్తుంటాయి అక్కడ ఏం చెప్పారు ఏంటి. ఇక్కడ అలా కాదు, ప్రతి డైలాగ్ రాయాలి. ఎదుటి వాళ్ళ డైలాగ్, నా డైలాగ్, మొత్తం స్క్రిప్ట్ ఉంటది అనమాట. ఆ బాండెడ్ స్క్రిప్ట్ అట్లా ఉంటది. ఆ స్కిట్ మొత్తం ప్రతిదీ పంచెస్ తో సహా, విత్ మాడ్యులేషన్ తో సహా. అంటే ఆ మిడిల్లో తను వెళ్ళి అప్పుడు అక్కడికి వెళ్ళి అంట్లు తోమాలి, లేకపోతే ఈ టైంలో తను ఎగ్జిట్ అవ్వాలి, ఈ టైంలో తను రావాలి, అవి కూడా రాస్తారు. అంత పర్ఫెక్ట్. నువ్వు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు అనుకో. ఇప్పుడు అక్కడ ఓకే, తెలంగాణలో, ఆంధ్రాలో ఏమంటాం, వెళ్ళొస్తాను అంటాం. తెలంగాణ ఏమంటాం మనం, ఓకే నేను పోతా, ఇట్లా కదా. నేను వెళ్ళొస్తానే చెప్పాలి. నువ్వు తెలంగాణ స్లాంగ్, లేదంటే నీకు అనుగుణంగా ఉండే మాటలు మాట్లాడకూడదు.
ఓ. అక్కడ ఏముందో అదే చెప్పాలి అంతే. ఇప్పుడు ఏంటయ్యా ఎందుకు అరుస్తున్నావు నా మీద, ఇది డైలాగ్. అరుస్తున్నావేంటి నా మీద, ఏంటయ్యా అని రివర్స్ చేయకూడదు. అబ్బోయ్! అసలుకి ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు చంద్ర గారు? 1 డే, ఆ! ఓన్లీ 1 డే. ఓకే. అంత పర్ఫెక్ట్. అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే ఇంకా నెక్స్ట్ స్కిట్ లో నువ్వు ఉండవు. అంత స్ట్రిక్ట్, అంతలాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టే, చేపించారు కాబట్టే ఇంత మంచి స్కిట్స్ మీ ముందు ఉన్నాయన్నమాట. సో, కానీ ఈ ఎక్స్‌పీరియన్స్ అంతా మీకిప్పుడు డైలాగ్స్ చదవడానికి వీటన్నిటికి బాగా ఉపయోగపడుతుందా? చాలా బాగా. హ్మ్. ఆ నాలెడ్జ్ ఏంటంటే నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. అప్పుడు స్కిట్ అప్పుడు గూడా ఏం చెప్పినా గూడా ఎదుటి వాళ్ళ డైలాగ్ కూడా నేను గుర్తుపెట్టుకొని చెప్పేదాన్ని. సో, స్క్రిప్ట్ మొత్తం అంతా నేను చదివేసేదాన్ని ఫస్ట్ ఏంటని జెప్పి. అది ఓన్ చేసుకున్న తర్వాత నా డైలాగ్స్ ఏంటి? ఎక్కడ నేను ఎగ్జిట్ అవ్వాలి? ఎక్కడ నేను మళ్ళీ ఎంట్రీ అవ్వాలి? ఇవన్నీ నేను కూడా మళ్ళీ పేపర్‌లో రాసుకునేదాన్ని ప్రతీదీ. సో, దానివల్ల ఏందంటే ఇటొచ్చేసరికి మూవీ సైడ్ వచ్చేసరికి ప్రతీదీ కూడా నాకు ఈజీ అయిపోయింది. ఇక్కడేంటంటే సింగిల్ టేక్ కాదు గదా! క్లోజ్‌లుంటాయి, మిడ్‌లుంటాయి, వైడ్ ఉంటది. సో, ఇదంతా కూడా వర్కౌట్ అయింది నాకు. ఎన్ని పేపర్ ఎంత పెద్ద డైలాగ్ అయినా ఈజీగా చెప్పేస్తున్నా నేను. అట్లా. సూపర్ అసలు. సో, అందరికి మీ రికగ్నిషన్ అంటే 'జబర్దస్త్'. అవును. 'జబర్దస్త్', 'సత్యశ్రీ' హ్మ్. అంతే. అవును. సో, ఇప్పుడు ఇంకా మీరు ఆ మూవీస్‌కొచ్చేసారు. హ్మ్. ఇంక ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. హ్మ్. సో, ఎందుకని మూవీస్‌లో ఆఫర్స్ గురించనే మీరు 'జబర్దస్త్' వదిలేసారా అంటే రీజన్ చెప్తారా? మూవీస్ ఆఫర్స్ కోసమయితే కాదు. నేను మూవీస్ చేస్తున్నప్పుడు కూడా 'జబర్దస్త్' చేశా. రీసెంట్‌గా మా మదర్‌కి కొద్దిగా హెల్త్ అప్‌సెట్ అవ్వడం వల్ల నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సొచ్చింది. మూవీస్ కూడా నేను అది గ్యాప్ తీసుకున్నా. అంటే లైక్ చిన్న చిన్న బ్రేక్స్ వచ్చాయి. ఉన్న దాంట్లో నేను చేశాను. బట్ ఆ స్కెడ్యూల్స్, ఈ స్కెడ్యూల్స్ కొద్దిగా డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల దానికి నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నా 'జబర్దస్త్‌కి.' దాని గురించని చెప్పి సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంక దీని మీదే ఉందాం. 2 పడవల మీద ఎందుకు కాలేయడం? దేంట్లోనో ఒక దాంట్లో ఉండి ఓకే. దీంట్లో ఉన్నాము. దీంట్లో ఉన్నప్పుడు నేను ఫుల్ టైమ్ దీనికే కేటాయించా 'జబర్దస్త్‌కి.' సో, దీంట్లో వచ్చింది సక్సెస్. సో, దీని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి. ఫార్వర్డ్ అయితే ఇక్కడేంది మనం వర్కౌట్ అయితామా? ఖచ్చితంగా మనకి ఆఫర్స్ అనేవి వస్తాయా? లేవా? దేవుడి దయ వల్ల వస్తున్నాయి. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దీనికిస్తున్నా మూవీకి. సో, కానీ మీరందరూ ఉన్నప్పుడు ఇది బయట చాలా మంది చెప్తుంటారు. హ్మ్. మేము హ్మ్. కలిసినప్పుడు గూడా. హ్మ్. 'జబర్దస్త్' 'చంద్ర' గారు అండ్ 'శ్రీను' గారు హ్మ్. మీరందరూ ఉన్నప్పుడు చాలా బావుంది. అవును. ఇప్పుడు ప్రెజెంట్ అట్లా లేదు. అప్పుడున్నప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం. అండ్ స్టిల్ ఇప్పటికి గూడా మీ స్కిట్స్ చాలా రెగ్యులర్‌గా చూస్తుంటారు. మీ ఫ్యామిలీ స్కిట్స్. సో, మీరు పర్సనల్‌గా ఎవరైనా ఫేస్ చేసారా ఇట్లా చెప్పడం? చాలా మంది చెప్తారు. బయటికెళ్తే ఎక్కడైనా ఈవెంట్‌కెళ్ళినా, లేదంటే ఫంక్షన్స్‌కెళ్ళినా రిలేటివ్సే అంటారనమాట. "మీరున్నప్పుడు భలే ఉందమ్మా స్కిట్‌లు, భలే ఉండేవి. ఇంకా బా నవ్వించేవారు. ఇప్పుడేదో చూస్తున్నాము. బట్ అలా లేదు" అని అనేస్తారు. బట్ అది ఒక విధంగా మాకు హ్యాపీ అనిపించినా, ఇప్పుడు అలా లేదు అని అనేసరికి కొద్దిగా బాధ అనిపిస్తది అంతే. హ్మ్. కాకపోతే మేబీ ఇప్పుడు నాగబాబు గారొచ్చారు కాబట్టి కమ్‌బ్యాక్ మంచిగా ఉంది అని నేను అనుకుంటున్నా. అంతే. సో, చూస్తే గనుక అందరూ ప్రతిదీ ఎస్పెషల్లీ 'చంద్ర' గారి స్కిట్స్ అయితే నాకసలు చాలా అంటే హ్మ్. మీరందరూ ఉంటారు గాబట్టి, ఆ! 'చంద్ర' గారు గూడా లేడీ గెటప్ ఏస్తారు. హ్మ్. హ్మ్. అస్సలకి మామూలుగా కాదు. అత్తగారి క్యారెక్టర్ ఒకటి చేశారు గదా! మీరు అవును. అవును. కోడళ్ళగా, తన అవును. అత్తగారుగా. అవును. అది నా 'అదిరిందిలో'. ఫేవరెట్ అనమాట అసలు. హ్మ్. ఇంకా అన్ని ఎన్ని చూసినా సరే అది నాకు అదలా గుర్తుండిపోతది. నిజంగా అవును. బయట కూడా అత్తగారులు అలాగే ఒక దానిలో ఒక డైలాగ్ ఉంటది. నేను మర్చిపోయాను. నా ఏదో సంథింగ్ ఒక డైలాగ్ చెప్తా ఉంటారు చంద్ర గారు. నా ఇది ఏదో మీ కోడల్ని తిట్టడానికి ఏదో ఒక డైలాగ్ ఎలక యూస్ మొకందాన. ఇట్లా డైలాగ్ యూజ్ చేస్తారు. ఎంత బా అనిపిస్తదంటే హ్మ్. నిజంగా చంద్ర గారు లేడీ గెటప్ ఏస్తే, అత్త క్యారెక్టర్ ఏస్తే అత్త క్యారెక్టర్ ఇస్తే, ముసలిదాని క్యారెక్టర్ ఏసినా, నిజంగా లేడీస్ కూడా అలా చెయ్యరండి. హ్మ్. లేడీస్ కూడా అంత పవర్‌ఫుల్‌గా క్యారెక్టర్‌ని పండించరు. అంత కామెడీ పండించరు. అంత బాగా జేస్తారు. ప్రతీది. ఇంకా ఆయన మగాడు అననేది కూడా వదిలేస్తారు. ఆ! ఆ క్యారెక్టర్‌లో ఇంకా లీనమైపోయి మొత్తం సర్వస్వం ఇంకా ఎలా చేస్తే బావుంటది. ఇంక కింద పడిపోతారు. అమ్మో! రచ్చ రచ్చ చేస్తారసలు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని అని పెడతారనమాట. భలే ఉంటాయి అవన్నీ. చాలా మంచిగా అనిపిస్తది. అసలకి నిజంగానే అత్తగారుంటే గూడా అలానే ఉంటారేమో అసలకి. అట్లానే ఉంటారసలకి యాజ్ ఆ! యూజువల్. అవును. కానీ మీ అన్ని స్కిట్స్ కన్నా గూడా మీది ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏమో తెలీదు. అవును. మీ స్కిట్స్ చాలా బా ఎంజాయ్ చేస్తారు. యెస్. అవును. అందరూ ఇప్పటికి స్టిల్ ఆ పాత స్కిట్స్ చాలా మంది చూస్తున్నారు. చూస్తుంటారు. చూస్తున్నారు. బయటికెళ్తే చెప్తారు. "అమ్మ నువ్వు జబర్దస్త్‌లో చాలా బా చేస్తావమ్మా" అంటారు. అందుకే ఇప్పటికి నన్ను అలాగే గుర్తుపెట్టుకున్నారు కాబట్టి నాకది చాలా మందంటారు, "ఎందుకు పేరు మార్చుకోరు?" ఏదంటే నాకది వచ్చింది. అక్కడి నుంచే నాకు పేరొచ్చింది. అక్కడే నాకు గుర్తింపొచ్చింది. సో, ఇప్పుడు దాని నుంచి బయటకి రావడం వల్ల ఆ పేరెందుకు తీసేయాలి?
ఐ డోంట్ వాంట్ జబర్దస్త్ సత్యశ్రీ ఫైన్ అంతే. జబర్దస్త్ యాక్ట్రెస్ సత్యశ్రీ అది. కానీ సత్యశ్రీకి శ్రీ సత్యకి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఎంతో ఉంది చెప్పు. చాలా మంది ఉమ్, ఆ, అంటే ఒక్క రోజైతే మదర్స్ డే కి ఒక సాంగ్ అడిగారు నన్ను. ఉమ్, సరే ఫోన్ చేశారు, అడ్వాన్స్ పంపారు, రేపు ఒక 2 days కావాలి మేడం మీరు ఆ మదర్స్ డే ఒక మదర్ ఎపిసోడ్ ఇది, సో కాబట్టి ఆల్బమ్ సాంగ్ ప్లీజ్ మా కోసం ఫస్ట్ టైం చేస్తున్నాం మీరు చేయాలంటే చేసా. సరే అండి ఒప్పుకున్నాను. అంటే చేయడం అంటే ఒప్పుకున్న తర్వాత రేపు షూట్ అనగా నైట్ ఇది మేడం కాస్ట్యూమ్స్ అండి అంటే, ఏ కాస్ట్యూమ్స్ ఏం కావాలి అని, మీ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి శ్రీ సత్య ఫోటోలు అన్ని పెడుతున్నాను నాకు అర్థం కాలే. ఇదేంటి మీరు ఎవరు అనుకున్నారు నన్ను అన్న. "ఆ, మీరే కదా మేడం ఇక్కడ ఫోటోలో ఉన్నదంటే అది నేను కాదయ్యా, నేను జబర్దస్త్ సత్యశ్రీ అమ్మాయి, బిగ్ బాస్ సత్యశ్రీ అని అంటే, శ్రీ సత్య అని అంటే, ఓహో ఓకే సారీ మేడం మీరే అనుకున్నాను మేడం, అడ్వాన్స్ అది ఇచ్చాం కదా మేడం కొద్దిగా బ్యాక్ ఇస్తారంట. మీరు నా 2 days ఇచ్చారు, నేను ఎందుకు ఇవ్వాలి బ్యాక్, ఎందుకు ఇవ్వాలి, మీరు ముందు చెక్ చేసుకుని నాకు అడ్వాన్స్ అవును, పంపించాలి, అవును, అవును. మీరు మీ తప్పు అది, నేను ఎందుకు ఇస్తానయ్యా అని చెప్పి ఒక 2-3 గంటలు కొట్లాడితే, సరే కదా మా అమ్మగారు చెప్పారు అట్లాగా ఫస్ట్ టైం అంటున్నారమ్మా ఇచ్చేసే ఎందుకులే అని చెప్పి ఇంకా బ్యాక్ ఇచ్చేసా. అలా కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అది కూడా చెప్తుంది శ్రీ సత్య, ఉమ్, నీకని చెప్పి నాకు వచ్చింది కాల్ అని తను ఆ. కూడా చెప్తది. నా బర్త్డే కూడా తనకు కాల్ చేసి విష్ చేశారంట. ఇది హైలైట్. హా, నా బర్త్డే నాది కాదయ్యా శ్రీ సత్యది, సత్యశ్రీది బర్త్డే, శ్రీ సత్య నేను, తను సత్యశ్రీ, తనది బర్త్డే June 20, తన బర్త్డే June 29, నా బర్త్డే మళ్ళీ సేమ్ మంత్ వచ్చింది. 2029 సేమ్ అట్లా వచ్చింది. ఉమ్. పాపం జనాలు మాత్రం ఏం చేస్తారు. పాపం. కానీ నేమ్ కూడా రివర్స్ అయితే Reverse తన్నేమో అయితే. మామూలుగా అయితే మన ఉమ్. మేమే ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసి మేమే ఒక్కొక్కసారి నన్ను కొంతమంది స్టేజ్ మీద కూడా చాలా మంది అలాగే పిలుస్తారు, హాయ్ అండి శ్రీ సత్య గారు అని. అమ్మా శ్రీ సత్య కాదు, నా పేరు సత్యశ్రీ కాల్ మీ సత్య, లేదంటే వదిలేయండి అని అంట. అది బెటర్. ఆ, యాక్చువల్లీ ఇద్దరు ఎవరో ఒకరి పేరు ఏదో చేంజ్ చేసే వరకు ఈ మరి కన్ఫ్యూజన్ తప్పదు. జబర్దస్త్ సత్యశ్రీ అనేది అవును, అందరికీ తెలుసు అవును, అవును. కాబట్టి ఇంకా నేనే మార్చుకోవాలి. Yes. యాక్చువల్ నా తర్వాత వచ్చింది బిగ్ బాస్ కి అవును, తను, అవును. సో బట్ పేరు ఒకటే అవడం వల్ల అలా సత్యశ్రీ శ్రీ సత్య అది అంతే. ఇదే అది ఇది కాదు ఆ, అంతే అంతే కదా. అది ఉంటాయి స్మార్ట్ జోడీలో, ఇది అది కాదు ఇదే అది అని అన్నట్టు అట్లనే అయిపోయింది. సేమ్ అట్లానే మేమిద్దరి మీద కూడా ఒక అలా రీల్ వేయాలి. రీల్ వేయాలి నిజంగా మా వేయాలి. దాంట్లో కట్ చేసి మా వాళ్ళు ఎడిటర్స్ కి చెప్తాను నేను, ఆ. కట్ చేసి ఇది అదే ఇది అది కాదని చెప్పి వేయండి. అలాగే వేయదు. అదే అంటున్నాను. సో ఎందుకంటే అందరికి కన్ఫ్యూజన్ ఉంటది. అవును. అండ్ సో ఒక మాక్సిమం మీరు ఎన్ని ఎపిసోడ్స్ చేస్తుంటారు జబర్దస్త్? నేను 1000 అన్ని కలిపి 1000 చేస్తుంటా, 1000+ చేస్తుంటా అంతే. ఓకే. And- మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉండేది నాగబాబు గారితో కానీ రోజా గారు, మీరు అందరూ మంచిగా ఫ్యామిలీలా ఉండేది మాకు చూడడానికి. బట్ ఆఫ్ ద స్క్రీన్ చెప్పండి మీరు. యాక్చువల్ చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగానే ఉండేవాళ్ళం. అక్కడ మధ్యాహ్నం అయితే లంచ్ ఒక్కొక్కసారి సార్ తెచ్చి పెట్టేవారు, ఒకసారి మేడం ఆర్గనైజ్ చేసేవారు అట్లా. ఇప్పటికీ కూడా మేడం పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత కూడా మమ్మల్ని మీట్ అవ్వడం జరిగింది, పార్టీ ఇవ్వడం జరిగింది. సో అట్లా అప్పుడప్పుడు గెట్ టుగెదర్ చేస్తూ ఉంటాం అనమాట. నాగబాబు గారితో నాకు అంత ఎక్కువ అటాచ్మెంట్ లేదు. ఎందుకు అని అంటే ఇంకా ఆయన పెద్ద ఆయనకి చంద్ర గారు కానీ మెన్స్ ఉంటారు కాబట్టి అట్లా ఉంటుంది. బట్ సపోర్ట్ చేయడంలో అందరినీ సపోర్ట్ చేస్తారు ఇద్దరు, ప్రతి ఒక్కరు కూడా పిల్లలు బాగుండాలి అంటే ఒక ఇంటి పేరెంట్స్ ఎట్లయితే ఉంటారో అట్లనే ఉండేవారు. జబర్దస్త్ మొత్తం మా టీం అంతా కూడా ప్రతి ఒక్కరిని అలానే బ్లెస్ చేసేవారు. సో కానీ జబర్దస్త్ లో ఒక 2 టీమ్స్ లాగా విడిపోయారు. తర్వాత వాళ్ళకి సపోర్టర్స్ కొంతమంది, వీళ్ళకి సపోర్టర్స్ కొంతమంది అనేది చాలా వచ్చింది. మీరేమంటారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను సపోర్ట్ అని ఏం లేదండి, అందరూ మన ఫ్రెండ్సే. బట్ నన్ను ఒక ఫస్ట్ ఛాన్స్ నాకు చంద్ర గారు ఇవ్వడం వల్ల మేము టీం అనుకుని మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది. మేము ఎవరి సపోర్ట్ కోసమని లేదంటే ఒకరికి సపోర్ట్ వీళ్ళకి సపోర్ట్ లేదు అని చెప్పి నేను వెళ్ళలేదు. మా గురువు గారు మీకు కంఫర్ట్ ఉంటే మీరు రండి, లేదంటే మీరు ఇక్కడ చేసుకోండి అని చెప్పేసారు. నేనైతే చేయట్లేదమ్మా అన్నారు. సార్ మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటామని చెప్పి టీం ఒక యూనిటీగా, ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేం. ఇప్పుడు స్కిట్లో ఒక క్యారెక్టర్ రాసేది కూడా ఆయనే. ఒక క్యారెక్టర్ ప్రతిదీ మనోడ్రా లేదంటే పిల్లలరా కష్టపడుతున్నారా ఒక క్యారెక్టర్ ఇస్తే ఒక స్కిట్లో కనిపించడం అంటే అప్పుడు ఒక పెద్ద అదృష్టంగా భావించేవారు. ఇప్పుడు మరి ఎట్లుందో తెలియదు కానీ అప్పుడైతే ఒక స్కిట్లో నేను చేస్తే అసలు జబర్దస్త్లో చేసిన వాళ్ళ లైఫ్లో ఎంత టర్న్ అయ్యాయో ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం.
సో అట్లా మాకు గురువు గారు మీరు వస్తే రండి లేదంటే మీకు కంఫర్టబుల్ అని చెప్పేసరికి మేము బయటకు వెళ్ళామన్నమాట. బయటకు వెళ్ళినా మళ్ళీ కలిసి మాట్లాడుకునే వాళ్ళం. మాకేం ఎప్పుడు ఎవరితోనే యాంటీగా ఉండేవాళ్ళం కాదు అట్లా. కానీ 'జబర్దస్త్' చేసేటప్పుడు మీకు, చంద్ర గారికి చాలా రూమర్స్ అనేవి ఆ, బయటకొచ్చినాయి. అవును. సో, మీరు కూడా చాలా సార్లు అడిగాము, స్పందించడం ఉమ్, జరిగింది. ఉమ్. బట్ ఆ టైంలో మీరు ఒకటే స్కిట్‌లో చేయడం వల్ల ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్స్ చేయడం వల్ల అవును, అవును. ఇలా ఎక్కువ బయటికి ప్రొజెక్ట్ అయిందంటారా? అంటే ఇప్పుడు ఒక టీమ్ అంటే ఆ టీమ్ లోనే చెయ్యాలి. వేరే టీమ్ లోకి ఎళ్ళేటట్టు లేదనమాట అప్పట్లో. ఇప్పుడు ఒక 'చంద్ర' గారి స్కిట్ అంటే వీళ్ళ టీమ్ ఈ టీమే. ఈ టీమ్ వాళ్ళు మళ్ళీ ఇంకో టీమ్‌లో చేయడానికి కుదరదు. సో, అట్లా మేము స్ట్రక్ అవ్వడం వల్ల ఒకటే స్కిట్ అవ్వడం వల్ల అది కూడా మెయిన్. ఆయన నేనే. ఇంకా 'చంద్ర' గారు అండ్ వైఫ్ అంటే నేను. సో, మా ఇద్దరి స్కిట్‌లు అండ్ దట్ ఫ్యామిలీ స్కిట్స్ అవ్వడం వల్ల జనాలకి ఎక్కువ రీచ్ అయ్యి వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళేమనుకున్నారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండే. వీళ్ళిద్దరూ ఇంకా ఫిక్స్ అన్నట్టుగానే ఉండేది. సో, ఆ రూమర్స్ వచ్చినప్పుడు మాత్రం బాధపడ్డాను, ఏడ్చాను, మానేద్దాం అనుకున్నాను. బట్ మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేశారనమాట. "అమ్మ నువ్వు తప్పు చేయలేదు. వాళ్ళేవో రాసుకుంటుంటే వాళ్ళ ఒపీనియన్ అది. నీదేంటనేది మాకు తెలుసు. నీకు తెలుసు. ఆ దేవుడికి తెలుసు. సో, నువ్వు మానేస్తే వాళ్ళనుకున్నది నిజం చేసినట్టు అవుతావు. నువ్వెందుకు మానాలి? నువ్వు తప్పు చేయనప్పుడు. నీ వర్క్ నువ్వు చేసుకో. నువ్వు 10 మంది అంటున్నారంటే నువ్వు ఎదుగుతున్నావనే అర్థం. కాబట్టి నువ్వసలెప్పుడూ డీలా పడకు. స్ట్రాంగ్‌గా ఉండాలని" చెప్పి మా డ్యాడీ కూడా అదే చెప్పారు. మెయిన్ మా డ్యాడీ చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఈవెన్ 'చంద్ర' గారు ఆల్సో ఏం పట్టించుకోలేదు. "అమ్మ ఇట్లాంటివి మనం ఇంకా చాలా చూడాల్సొస్తది. వదిలేసేయి" అని అన్నారు. అలా. సూపర్. యాక్చువల్‌గా అందరికీ తెలుసు మీరు 'జబర్దస్త్' నుంచి వచ్చారు ఆర్టిస్ట్ హ్మ్. అని. హ్మ్. బట్ మీకన్నా ముందు మీ ఫ్యామిలీలో మీ మదర్ అవును. ఆర్టిస్ట్. సో, ఆ అవును. విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అవును. అవును. ఫస్ట్ అందరూ అనుకుంటారు సత్య గారు ఆర్టిస్ట్ 'జబర్దస్త్' నుంచి వచ్చారని. అవును. కాదండి వాళ్ళ ఫ్యామిలీలో తనకన్నా ముందు వాళ్ళ మదర్ ఆర్టిస్ట్. ఆ తర్వాత అవును. తనొచ్చారు. అవును. అసలు మీ మదర్ గురించి చెప్పండి. మా మదర్ మా యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ తను కూడా. పెళ్లి కాకముందు 'పెద్దరాయుడు' హ్మ్. ఇంకా కొన్ని మూవీస్ చేశారు అప్పట్లో. 'పెదరాయుడులో' బ్రహ్మానందం పెళ్లి చేసుకొస్తాడుగా లాస్ట్‌లో. సో, బాబు మోహన్ గారు నడుము గిల్లుతారు. సో, ఆవిడే మా మదర్ అన్నమాట. చాలా అప్పుడు కొన్ని మూవీస్ చేసున్నారు. ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ ఇంకా పెళ్లయిన తర్వాత కొద్దిగా ఆగిపోతారు గదా! సో, అట్లా ఆగారు. మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఇచ్చి 'ఆర్య' అండ్ సీరియల్స్ కొన్ని కొన్ని చేశారన్నమాట మూవీస్. బట్ తను ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో నేనొచ్చా. సో, నా కోసం తన కెరియర్ అనేది సాక్రిఫైస్ చేసేసారు. ఎందుకంటే నా కూతురొచ్చింది. నా కూతురికి నేను అండగా ఉండాలి. సపోర్ట్ చేయాలి. సో, తన్ని చూసుకుంటే చాలులే, తను ఎదిగితే చాలు అని యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా అమ్మ కోరిక. మా అమ్మ కోరిక ఆహ్, ఎలా అయినా బిగ్ స్క్రీన్‌లో నేను చూసుకోలేకపోయాను అంత మంచి క్యారెక్టర్‌లో. బట్ తిను చూడాలి. తిను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అననేది ఉంది. సో, దాని గురించి నేను కూడా ఇంకా ఫుల్‌గా మన పేరెంట్స్ హ్యాపీనెస్ కంటే ఇంకేది ఇంపార్టెంట్ కాదు గదా! మన లైఫ్‌లో. సో, యెస్. అందుకని. అంటే నేను విన్నాను యాక్చువల్‌గా స్టార్టింగ్ మీకు యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఆర్మీ సైడ్ ఏదో ఎళ్ళాలి అవును. మీ కోరికని విన్నాను. అవును. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ? అంటే స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు నేను ఎక్కువ స్పోర్ట్స్ అన్నమాట. బాస్కెట్‌బాల్ ప్లేయర్ నేను. సో, దానివల్ల ఏందంటే మాకు అటునుంచి ఆర్మీ సైడ్‌కి ఉండేది. నాకు ఇంట్రెస్ట్. చాలా ఇంట్రెస్ట్ అసలు. సో, ట్రైనింగ్‌కెళ్దామని అంతా కూడా స్కూల్‌లో అంతా ఓకే చెప్పాను. బట్ మా డ్యాడీ వచ్చేసరికి నో ఎళ్ళకు అది ఇది అన్నారు. అబ్బా! సరే ఇంకా వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి గదా! సో, అందుకని వద్దు అని చెప్పేసి డ్రాప్ అయిపోయా అప్పుడు. సో, అక్కడి నుంచి ఇటు ఇంకా స్టడీస్ చేసి ఏదైనా జాబ్ తెచ్చుకుందాం అట్లా ఉండే టైంలో మా మదర్ ఇంకా ఆర్టిస్ట్ కాబట్టి ఇట్లిట్లా నేను ఇండస్ట్రీకి రావడం, సరదా సరదాగా మూవీస్ చేయడం. ఇప్పుడు వన్స్ ఇంకా 'కలమ్మ తల్లి' పిలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళబుద్ధి కాదు మనకి. సో, అట్లా ఇక్కడ ఇదే కెరియర్ అయిపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయ్యిందిది. నేను కోరుకుని రాలేదు. బట్ 'కలమ్మ తల్లి' నన్ను కోరుకుంది. అంతే. సూపర్ అసలు. కానీ నేను విన్నాను యాక్చువల్‌గా 'పవన్ కళ్యాణ్' గారి మూవీ ఒకటి హ్మ్. చేయడానికి వెళ్లి హ్మ్. చేయకుండా వచ్చారు. సమ్ బ్యాక్ స్టోరీ విన్నాను. ఏంటది? 'సర్దార్ గబ్బర్ సింగ్' అది. నాకొకటి క్యారెక్టర్ ఒకటి చెప్పారు. అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొకటి అయింది. బట్ నేను చేయనని చెప్పా. అది కొద్దిగా వ్యాంప్ క్యారెక్టర్ అది. సో, దానికి నేనప్పుడే ఇండస్ట్రీకి స్టార్టింగ్ నాది కెరియర్. నేను అట్లాంటివి చేస్తే ఇంకా అంటే కొంతమంది కంఫర్ట్ ఉన్నవాళ్ళు చేసుకుంటారు. బట్ నాకు నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కి అది కరెక్ట్ కాదని
నేను బయటకొచ్చేసా. ఆ సీన్‌లో జరుగుతుంది వచ్చేసా నేను. నేను చేయనండి అని చెప్పి. అది బ్రహ్మాజీ గారు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట. పిలిచారు పవన్ కళ్యాణ్ గారు. "ఏమ్మా చేయనన్నావంట?" అన్నా. "సార్ అది కంఫర్ట్ లేదు సార్ నాకు. నాకొకటి చెప్పారు, ఇక్కడ ఒకటి జరుగుతుంది" అంటే, "ఓహ్! అవునా? నీకిష్టం లేదా?" అన్నా. "లేదు సార్." "ఏం పేరు నీ పేరు?" అన్నా. "సత్యశ్రీ సార్." "ఏ ఊరమ్మా?" అన్నా. "తణుకు" అన్నా. "తణుకా? ఓకే. ఓకే" అన్నారు. ఆయన పక్కనే కదా ఊరు. "సరే అమ్మా వెళ్ళు. పర్లేదు వెళ్ళు" అన్నా. నాకైతే ఒక్క పక్క నుంచి నాకిష్టమైన హీరో నేను చేయలేకపోతున్నాను ఒక బాధుంది. బట్ ఆయన చూస్తూ ఆయన నిజంగా అండి అక్కడుంటే క్యారవాన్‌కే ఎళ్ళరాయన. హ్మ్. సింపుల్‌గా సెట్‌లో ఎక్కడుంటే అక్కడ కూర్చుంటారు. అక్కడే పడుకుంటారు. అట్లా సింపుల్‌గుంటారాయన. అలాంటి మనిషి ఇట్లా మాట్లాడారు. కొన్ని నిమిషాలు నాతో మాట్లాడారు. పిక్ అడగగానే ఇచ్చారు. ఒక పిక్ ఫస్ట్ ఈ కన్వర్జేషన్‌లో బ్లర్ అయిపోయింది. హ్మ్. అసలు నాకు మంచిగా అనిపియలే ఆ శారీలో అది. మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్తే "ఏమ్మా" అన్నారు. "సార్ ఒక్క పిక్" అనంటే, "రా" అన్నారు. ఇచ్చాను. బెస్ట్ మూమెంట్ అసలది. చాలా. ఎప్పుడైనా దొరకాలి అవకాశం సార్‌తో యాక్ట్ చేయడం. ఆ దేవుడిని అదే కోరుకుంటున్నా అంతే. సూపర్. డెఫినెట్‌గా. అంటే ఒకటి పోయింది అంటే దానికన్నా బెటర్‌దే మన కోసం వెయిట్ చేస్తది డెఫినెట్‌గా అనేది ఆ! అందరూ నమ్ముతాము. హ్మ్. డెఫినెట్‌గా దానికన్నా బెటర్‌ది మీకు ఇంకా ఏమైనా మంచి రోల్ రావడానికి కోసమనే అది ఆగిందేమో. మేబీ. మేబీ. సో, అంటే చిరంజీవి గారికి కూడా మీరు పెద్ద ఫ్యాన్ యాక్చువల్‌గా. అవును. అవును. అండ్ చిరంజీవి గారి ముందు మెయిన్. ఒక స్కిట్ చేయడం గాని, అవును. సో, సార్‌కి అయితే ఒక లెటర్ కూడా ఇచ్చారని విన్నాను. ఏంటది? లెటర్ కాదది ఫ్రేమ్. హ్మ్. హ్మ్. డ్యాడీ ఆయన మూవీస్ అన్నీ కలిపి ఒక కవిత రూపంలో రాసారు మా నాన్నగారు. హ్మ్. సో, దాన్ని 'వాల్తేరు వీరయ్య' మూవీకి ప్రమోషన్‌కొచ్చారు మన చిరంజీవి గారు. సో, అప్పుడు ఆ ఫ్రేమ్ ఇచ్చాననమాట. ఇస్తే అసలెంత బావుందో అని చెప్పి ఆయన చాలా మురిసిపోయారు. ఇలా మా నాన్నగారు రాసారంటే ఇంకా థాంక్స్ చెప్పమని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఆయన పద్మవిభూషణ్ వచ్చినప్పుడు మన జబర్దస్త్ మొత్తం అందరం ఎళ్లి ఆయన కలవడానికెళ్ళాం. మా మదర్‌ని తీసుకెళ్ళా. సో, మా మదర్‌ని తీసుకెళ్ళినప్పుడు గూడా ఆయన గుర్తుపెట్టుకొని, "నువ్వు సుమార్డాలో చేసావు కదా!" అని చెప్పి అనేసరికి, అమ్మా! ఆయన మెమరీ పవర్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మకి కూడా లైఫ్ టైమ్ గుర్తుండిపోయే ఒక మెమరీనైతే ఇచ్చా అమ్మకి. నాకదే హ్యాపీ. ఓహ్! సూపర్ అసలు. సో, అంటే ఏదో భోజనానికి కూడా రమ్మని చెప్పారని విన్నాను. ఆ! అవును. అది చిరంజీవి గారు మిమ్మల్ని భోజనానికి పిలిచారని విన్నా నేను. అంటే అప్పుడు ఆ టైంలో పిలిచారు గానీ, ఒక మాట అంటారు. అది దేవుడి దయ వల్ల త్వరలో ఎప్పుడైనా నిజమైతే హ్యాపీ. ఎందుకంటే ఆయన కలవడమే ఒక అదృష్టం. ఆయన పిలిచారు కదా అని చెప్పి వెంటనే ఎళ్ళిపోవడం కూడా మన సంస్కారం గాదు. సో, అమ్మ, నాన్నని తీసుకురా అమ్మ భోజనానికి అది ఇది అని అన్నారు గానీ, అది ఫ్రేమ్ ఇచ్చినప్పుడు సుమా అడ్డాలో. "తీసుకురమ్మా ఇంటికి తీసుకురమ్మా భోజనానికి రండి" అన్నారు. సరే సార్ థాంక్ యూ అని అన్నాను గానీ ఎళ్ళలేదు. ఎందుకంటే మనది ఇదే. చాలు. ఆ మాట అన్నారు. ఆయన నుంచి ఆయన గుర్తుపెట్టుకున్నారు. అంతకు మించి ఇంకేమి పెద్ద కోరికేం లేదు. అంతే. హ్మ్. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అవును. వెళ్లారు. అండ్ మళ్ళీ ఇంకేదో గిఫ్ట్ మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్లారు. వెంకటేశ్వర స్వామి. అమ్మని తీసుకెళ్ళినప్పుడు మా అజ్జరంలో ఇత్తడి చాలా ఫేమస్. సో, హ్మ్. అక్కడ స్వయంగా నేను చేయించాననమాట స్వామివారిని. ఓకే. సో, ఎప్పుడు మనకి ఇత్తడిలోనే ఉంటుంది. కానీ బ్లాక్ కోటింగ్‌లో ఉన్న స్వామివారు దొరకడం ఎక్కడ దొరకదు. అంత రేర్. ఓకే. సో, అక్కడ ఇత్తడిలో ఒక పక్క మొత్తం ఆయన బ్లాక్ నుండి కిరీటం ఇత్తడి అట్లుందనమాట. మొత్తం ఇత్తడే. బట్ బ్లాక్ కోటింగ్ అనమాట. అట్లా చేయించా మొత్తం. సూపర్ అసలు. అలా. చూసినప్పుడు ఏమన్నారు గిఫ్ట్? ఆయన చూసి వావ్! అసలు చాలా బావుందమ్మా ఇది నా బెంగుళూరు ఆఫీస్‌లో పెట్టుకుంటాను అని అన్నారు. హుహు. ఎంత వెయిట్ ఉందంటే నేనే పట్టుకోలేకపోయా. మా అమ్మ నేను మోసుకొనొచ్చాం. హ్మ్. అంత వెయిట్ ఉందది. ఓకే. చాలా. సో అంతే ఇంకా ఆయన దయ నిజంగా ఏడుకొండల వారిని నమ్ముకుంటే మాత్రం పక్కా అన్నీ అవుతాయి. నిజంగా హ్మ్. హార్ట్‌ఫుల్‌గా నమ్మాలి. హ్మ్. ఆయన మీ చెయ్యయితే వదలడు. హ్మ్. పక్కా అది. సో, మీరు రీసెంట్‌గా హౌస్ కూడా ఒకటి అవును. కట్టించుకున్నారు. అమ్మ అండ్ అప్పుడు వాళ్ళకి. చాలా హ్యాపీగా అమ్మ వాళ్ళకొకటి కట్టించారు. చాలా హ్యాపీగా అసలకి హ్మ్. ఫీల్ అయ్యారు. అంటే లైఫ్‌లో అందరికీ ఉండేది డెఫినిట్‌గా వాళ్ళకంటూ ఒక ఓన్ హౌస్ ఉండాలి అని అవును. చెప్పేసి. అవును. సో, అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు ఏంటి? అమ్మ ఇంకా ఎమోషనల్ అయిపోయారు. నాన్న ఇద్దరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళొకటే మాట అన్నారు. ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ వాళ్ళ స్వార్థం జూసుకొని ఎళ్ళిపోతున్న రోజుల్లో, "నువ్వు మా కోసం ఆలోచించి ఇల్లు కట్టించావా?
ఇది నిజంగా మా కోసం అనుకోలేదు. నువ్వేదో కట్టించుకుంటున్నావు నీళ్ళు అనుకున్నాను అని అంటుంది మా అమ్మ. అక్కడ ఇంద్రాణి నిలయం చూసేసరికి అమ్మ కళ్ళంట నీళ్ళు. చాలా హ్యాపీ ఫీల్ అయింది. చాలా. ఇప్పుడెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటే ఎంత హాయిగా నిద్రపోతుందో మా అమ్మ. చాలా. మేము రీసెంట్‌గా ఎళ్ళొచ్చాం ఊరికి. హ్మ్. ఇంకా అంటే అంతే మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. మనం అంతే. లైఫ్ లాంగ్ వాళ్ళని చూసుకుంటామనంటే దగ్గరుండి చూసుకోలేకపోవచ్చు. బట్ వాళ్ళకి పీస్‌ఫుల్‌గా ఉండే ఒక ప్లేస్ ఇచ్చాం చూడు. ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటది. యెస్. అందుకే. కానీ రీసెంట్‌గా అమ్మకేదో బ్రెయిన్‌లో బ్లడ్ ఆ! స్ట్రక్ అయింది. చాలా హెల్త్ ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. మీరు గూడా గ్యాప్ అందుకే హ్మ్. తీసుకున్నారు. అవును. ఏంటి అసలు ఏమైంది ఆల్ ఆఫ్ సడెన్? 2025 అప్పుడు మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో అమ్మకి కొద్దిగా నీరసంగా ఉంది. చాలా ఆల్ టైమ్ నిద్రపోతుందని చెప్పి నేను మొత్తం బ్లడ్ చెకప్ అంతా చేపిచ్చా. చేపిస్తే బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయింది. చిన్నగా. బట్ అది టాబ్లెట్స్‌తో అవుతుంది. కానీ ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటే, తను ఎక్కువ టెన్షన్ పడినా, పెరాలిసిస్ వచ్చి తనకి అటాక్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. తననిప్పుడు మేము చాలా చిన్న పిల్లలాగా చూడాలిప్పుడు. ఓహ్! అంటే ఎవ్రీ టైమ్ తనకి ఇంకేం టెన్షన్ పడేవి గానీ, ఆహ్, ప్రతి పూట టాబ్లెట్ యేసుకుంటూ ఉండాలి. యాంజియోగ్రామ్ చేపిచ్చాం. హార్ట్‌లో బ్లడ్ కూడా అది కొద్దిగా రన్ అవ్వడం కూడా అది స్లో రన్ అయితుంది. సో, అన్నీ చెక్ చేపిస్తే తను ఎక్కువ పని చేయకూడదు. ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. పీస్‌ఫుల్‌గా ఉండాలి. సో, అట్లా అయింది. సో, కొద్ది రోజులు చాలా సఫర్ అయ్యాం. అమ్మ అట్లా నిద్రపోతూనే ఉండేది. మాతో మాట్లాడకుండా, భోజనం లేకుండా, స్పృహలో ఉండేది గాదు అమ్మ. ఓహ్! సో, ఆహ్, బ్లడ్ కొద్ది రోజులు ఒక 10, 15 డేస్ మేము హాస్పిటల్‌లోనే ఉంచాం అమ్మని. ఓహ్! అట్లా అయింది. అట్లా దాని వల్లనే నేను కొంచెం బ్రేక్ తీసుకొని బ్రేక్. అమ్మ దగ్గరే ఉంటే ఎందుకంటే అమ్మకి నేనుంటే ఇంక కొండంత ధైర్యం అమ్మ. హ్మ్. అందుకని మా నాన్న, నేను అట్లా ఉన్నాం. దగ్గరుండి చూసుకుంటూనే ఉన్నాం. దానివల్లే కొంచెం గ్యాప్ వచ్చిందంతే. యెస్. యెస్. సూపర్. సో, చూసుకుంటే గనక మీ మూవీస్ స్టార్ట్ అయినాయి. హ్మ్. బ్యాక్ టు బ్యాక్ ప్రెస్ మీట్స్‌లో ఇప్పుడే చూస్తున్నాను. యెస్. ఐయామ్ ఆల్సో హ్యాపీ. చాలా ఆ! రోజుల నుంచి అలా చూడాలని థాంక్ యూ. అనుకున్నాము. బట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అని థాంక్ యూ. అనిపించింది మాకైతే గనక. థాంక్ యూ. మళ్ళీ ఐ మీన్ టెలివిజన్ టు వెండితెరకి హ్మ్. షిఫ్ట్ అయ్యారనిపించింది. హ్మ్. హ్మ్. సో, ఇంతకు ముందు కూడా చేశారు. మీరు 'రవితేజ' గారితో అవును. చేశారు. అవును. నాకు ఆ 'రవితేజ' గారి కాంబినేషన్ మీద అసలకి నాకు చాలా 'రాజా ది గ్రేట్.' యెస్. 'రాజా ది గ్రేట్' అసలు నాకు హ్మ్. చాలా ఇష్టం అసలు. మీరు చెప్పండి 'రవితేజ' గారి గురించి ఎట్లా ఉండేది? రవితేజ గారు ఫుల్ ఫన్ అబ్బా! చాలా డౌన్ టు ఎర్త్. ఆయనెప్పుడూ నేను పెద్ద హీరో అది ఇది ఏమి ఉండదు. చాలా సింపుల్‌గా ఆయన ఎక్కడి నుంచి వచ్చారనేది ఆ రూట్స్ నుంచి ఆయనకి ఇప్పటికీ గుర్తుంటది. ప్రతి వాళ్ళ కష్టాన్ని కూడా ఆయన గుర్తుపడతారు. అందుకే చాలా మంది కొత్త డైరెక్టర్‌లకి అవకాశం ఇస్తూనే ఉంటారు ఇప్పటికి. చాలా ఐయామ్ వెయిటింగ్ ఫర్ 'ఇరుముడి' మూవీ. చాలా ఈగర్‌లీ వెయిటింగ్. ఆయనతో యాక్ట్ చేయడం అంటే నేను 2 మూవీస్ చేశాను. 'రాజా ది గ్రేట్' అండ్ 'నేల టికెట్' కూడా. సో, ఆయన సీన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ బ్రదర్ చనిపోయారు. 'రాజా ది గ్రేట్' సీన్ జరుగుతున్నప్పుడు ఆహ్, మనము యాక్చువల్లీ 'రాజా ది గ్రేట్' జరుగుతున్నప్పుడు ఆ సీన్ ఏదైతే మేము సాయి కుమార్ గారు మేము ఇంటికొస్తాం గదా! ఆ సీన్‌లో ఆయనకి కాలొచ్చింది. ఏంటని చెప్పి డల్ అయిపోయారాయన. ఏందబ్బా అని అనుకున్నా. ఆ సీన్ అయ్యేంత వరకు ఉండి, ఆ సీన్ ఎప్పుడైతుందో వెయిట్ చేసారాయన. హడావిడిగా ఎళ్ళిపోయారు ఆ సీన్ అయిన తర్వాత. ఆ షాట్ అయిన తర్వాత. ఏంటి అనంటే ఇంతకీ వాళ్ళ బ్రదర్ చనిపోయారు. సో, అంటే ఆ వర్క్ డెడికేషన్ చూడండి. ఆ సీన్ ఇప్పుడు ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఎంతమందికి లాస్? ప్రొడ్యూసర్‌కి లాస్, డైరెక్టర్ గాని, టెక్నీషియన్స్ గాని మొత్తం అందరూ ఆ సీన్ ఈరోజు కంప్లీట్ అయిపోతే రేపు ఇంకొకటి స్టార్ట్ జేయొచ్చు. లేదంటే పేకప్ చెప్తారు. సో, ఆ సీన్ ఆగకూడదు. కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఈ స్కెడ్యూల్ అయితది అనే ఒక థాట్‌తో ఆయన వెయిట్ చేసి ఆ సీన్ అయిన తర్వాతనే ఎళ్లారు. నిజంగా ఎంతలా నేను అది నేర్చుకున్నా అంటే ఒక సిన్సియర్‌గా వర్క్ చెయ్యాలి. ఒక ఒక్ అంటే మెయిన్ ఆయనే కాబట్టి ఆయనే ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు. మనం ఒకవేళ ఏదైనా అయితే అందుకని నేను మా మదర్‌కి విషయంలో కూడా అయినప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్‌గా ఎందుకున్నానంటే యెస్. ఈ కష్టం అనేది ఒక్ ఈ టైమ్ వస్తుంది. తర్వాత ఎళ్ళిపోతది. బట్ ఇప్పుడు మనం స్ట్రాంగ్‌గా లేకపోతే
మిగతా వాళ్ళందరూ కూడా వీక్ అయిపోతారు అని ఆ రోజైతే నేను ఆయన మూవీకి ఇచ్చిన వాల్యూ అంటే ఒక ఏమంటారు ఈ సినిమాకి ఇచ్చిన వాల్యూ ఆయన యాక్టింగ్కి ఇచ్చిన వాల్యూ ఆ రోజు అర్థమైంది నాకు. సూపర్. ఇప్పటికి మీరు ఎన్ని మూవీస్ చేస్తుంటారు మొత్తం? ఒక 30+ చేసి ఉంటా. 30+. మీ ఫస్ట్ మూవీ, ఫస్ట్ డే షూట్? ఫస్ట్ మూవీ అయితే గనక లెజెండ్ బోయపాటి గారిది, బోయపాటి శ్రీను గారిది. దాంట్లో నేను మరదళ్ళు బాలయ్య బాబు గారికి మరదలు క్యారెక్టర్ చేశా. అప్పుడు నా చిన్నపిల్ల నేను, నాకు ఎలా యాక్ట్ చేయాలి ఏం చేయాలి కూడా నాకు తెలియదు. అంత పెద్ద ఆయనతో అనేసరికి మా అమ్మమ్మ ఉండేవారు షూట్స్లో కానీ ఆఫీస్లో. నాకు ఫస్ట్లో, ఇప్పుడైతే మా అమ్మమ్మ గారు లేరు, అప్పుడు మా అమ్మమ్మ ఉండేవారు. ఇట్లా ఉండాలి, ఇట్లా వేసుకోవాలి. నా జుట్టు అప్పుడు ఇక్కడ వరకు ఉండేది, చాలా పొడుగు ఉండేది అనమాట. హెయిర్ డ్రెస్సెస్ అందరు తిట్టేవారు, అమ్మ ఏందమ్మా మాకు ఏం చేయాలమ్మా ఈ జుట్టుతో అని చెప్పి. అలా అలా బాగా జరిగింది ఆ టైంలో షూట్. ఫస్ట్ డే షూట్ అప్పుడు కూడా బాగా భయపడ్డా, బట్ తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. చిన్నపిల్లల ఇంకా నేను దాంట్లో ఇంకా నేనే చిన్నపిల్లని, హ్యాపీగా నాతో అందరూ మంచిగా మాట్లాడేవారు. చిల్ అవుతూ చేసా అక్కడ అయితే షూట్స్. ఏదైనా మెమరీ అంటే దాంట్లో ఆ డైలాగ్, అంకుల్ కి 500 నరాలు స్పందిస్తున్నట్లున్నాయి, యోగా చేస్తున్నారు అంటా నేను. ఆయన బ్రహ్మానందం గారు బావిలో పడిపోయి లేస్తారు, అప్పుడు తీసుకొస్తారనమాట. సో ఆ సీన్ లో అనమాట ఒక్క డైలాగ్ నేను మర్చిపోలేను. అది చాలా డేస్ చేసాం వర్క్. ఫస్ట్ మూవీ నేను ఎక్కువ డేస్ వర్క్ చేసా, త్రూ అవుట్ ఉంటా మూవీ మొత్తం. ఓకే. మరదళ్ళం కదా, ఇంకా తెలుసు కదా బోయపాటి గారు అంటే ఎట్లా పెడతారు. సో ప్రతి సీన్ లో కనిపిస్తా, ప్రతి ఫైట్ సీన్స్ లో గానీ, ప్రతి సాంగ్ లో గానీ. బెస్ట్ మెమరీ ఆ మూవీ అయితే. సూపర్. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? అన్ని డేస్ వర్క్ చేశారు కాబట్టి. బాలకృష్ణ గారు ఇస్ ద లెజెండ్. నిజంగానే ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం అయింది, చాలా డౌన్ టు ఎర్త్. ఆయన ఎక్కడా కూడా నేను ఇది అనేది ఒకటి ఉండదు, అందరితో సమానంగా, ఆయనతో సమానంగా చూస్తారు. మమ్మల్ని కాదు, ఈవెన్ ఎవ్రీ టెక్నీషియన్ ఎంత బాగా. ఫోటోలు కూడా ఆయన అంత అలసిపోయి పేకప్ తర్వాత ఎవరు అడిగినా కూడా క్యారీవాన్ ముందు ఆయన ఇచ్చే వెళ్తారు, ఎవరిని డిసప్పాయింట్ చేయరు. అంత ఓపిక అసలు ఆయనకి. అంతలా షూట్ చేసి లాస్ట్ లో నా కోసం వచ్చారా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, రండిరా, దా దిగు, బాగా వచ్చిందా, ఇంకా బాగా రాలేదా, దా మళ్ళీరా అని అంటారు. అట్లా చేస్తారనమాట ఆయన. నాకు ఆయనతో వర్క్ చేయడం ఒక బ్లెస్డ్ గానే ఫీల్ అవుతాను నేను. మళ్ళీ దేవుడి దయ వల్ల ఆయనతో వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. సూపర్. అంటే నేను ఒకటి సినిమా చూసాను, అది మూవీ గుర్తు రావట్లా, లాకప్ లో డాన్స్ వేస్తారు కదా మీరు, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అది అసలు ఎక్కడికి వెళ్తా, ఇది మాత్రం తప్పట్లేదు నాకు. లేదు నిజంగా నాకు అది బాగా నచ్చుతుంది. అప్పుడు అది అసలుకి అది అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసినా లేదు అంటే అది చాలా ఇంటర్వ్యూస్ లో నేను చెప్పే ఉన్నా. బికాస్ అప్పుడు నేను ఆల్రెడీ మూవీ షూట్ స్టార్ట్ అయిపోయింది, అది మిడిల్ ఆఫ్ షూట్ లో సాంగ్ ఉంది అని అంటే ఏదో నార్మల్ సాంగ్ అనుకున్నా. బట్ వెళ్ళిన తర్వాత శేఖర్ మాస్టర్ చూసి, చిన్న సాంగ్ అన్నారు, శేఖర్ మాస్టర్ ఎందుకు వచ్చారు అనుకున్నా. తర్వాత వకంతం వంశీ గారిని అడిగా, సార్ ఇది ఇంత వల్గర్ సాంగ్ బాగుంటుందా అది అంటే, మనం ఏమైనా వల్గర్ గా చేస్తున్నామా, మంచిగానే చేస్తున్నాను, నన్ను నమ్ము సత్య అన్నారు. శేఖర్ మాస్టర్ అదే చెప్పారు. మా గురువు గారు ఉన్నారు చంద్ర గారు, ఏమ్మా చెయ్యి, ఏదో ఇంతలాగా అసలు ఎంత వైరల్ అవుతుందో తెలుసా నువ్వు అన్నారు. వైరల్ అవుతానా, ఓకే సరే అనుకుని తర్వాత చేసేసరికి నిజంగానే వైరల్ అయ్యాను. అసలు ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు, నాకు సినిమా పేరు కూడా గుర్తులేదు, డాన్స్ గుర్తుంది చూడు. నాకు అందరు ఇప్పుడు వెళ్తే కొన్ని దాంట్లో బయట కూడా అరుస్తా ఉంటారు. ట్యాగ్ అయ్యో, ఒక పక్క చేసినందుకు ఫీల్ అయినా కూడా, ఈ అమ్మాయి ఇంత బాగా మంచిగా డాన్స్ చేస్తుందా, స్కిట్ లో డాన్స్ మర్చిపోయారు వాళ్ళు. ఎంట్రీ డాన్స్ చేసా, స్కిట్ లో డాన్స్ మర్చిపోయారు, ఈ డాన్స్ గుర్తుపెట్టుకున్నారు. స్కిట్ లో కూడా మీదే కంపల్సరీ ఇంటి సాంగ్స్, చిరంజీవి గారి సాంగ్స్ ఒకటి రెండు
ఎక్కువ. అస్సలకి బాగా మంచి వైరల్ అయ్యాయి. ఫస్ట్ వాటి కోసం వెయిట్ చేసేవాళ్ళు. అవును, స్కిట్ అంటేనే మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ అసలుకి 1% కూడా, అవును. మిగతా వాళ్ళనే కొంచెం అటు ఇటు అయ్యేది, కానీ మీది అసలు 0.1% కూడా. దానికి కూడా రిహార్సల్ చాలా గట్టిగా చేసేవాళ్ళం. ఉమ్, అమ్మో, స్టెప్ మర్చిపోయినా తిట్టేస్తారు ఆయన, ముఖం మీద తిడతారు. ఉమ్. ఎందుకమ్మా ఇంకా నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చావు, ఇంకా పెళ్లి తీసుకెళ్ళిపో, ఎందుకు వచ్చావు అని. ఓకే, ఓకే సార్ అని నేను కూడా ఇంకేమనేదాన్ని కాదు. ఇంకెందుకంటే తప్పు చేసాం, ఓకే అని. అది రిహార్సల్లో. ఆన్ స్టేజ్ వచ్చేసరికి నో, నో వే, అసలు ఒక చిన్న మిస్టేక్ కూడా రానివ్వను. రిహార్సల్లో మర్చిపోవడం ఓకే, ఆన్ స్టేజ్ మీద నేను ఎప్పుడు మర్చిపోలేదు. అట్లా చేసుకుంటూ వెళ్ళారు. చంద్ర గారు మామూలుగా మిగతా వాళ్ళందరూ టీమ్స్ వాళ్ళు బయటకు వెళ్తారు, ఇంకోటి ఉంటుంది, కానీ చంద్ర గారు మాత్రము ఆఫీస్ దగ్గరే అండ్ కుకింగ్ కూడా అక్కడే ఉంటుంది అని చెప్పి ఉన్నారు. ఏంటది? అంటే ఇంకా స్కిట్స్ ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఫస్ట్ లో మాకు ఎట్లా ఉంటుందంటే అన్నపూర్ణగా అప్పుడు జరిగేది. తర్వాత నానక్రామగూడలో జరిగినప్పుడు మాకు ఎక్కడ ప్లేస్ ఉండేది కాదు. అన్నపూర్ణ కంటే అక్కడ రూమ్స్ ఉండేవి, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. బట్ నానక్రామగూడకి ఎప్పుడైతే షిఫ్ట్ అయిందో అప్పుడు రూమ్స్ లేవు, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి. సో దాని గురించి ఆఫీస్ తీశారు సార్. ఆఫీస్ లో మార్నింగ్ మేము 8కి వెళ్తాం, 9 నుంచి 1 వరకు స్కిట్ ప్రాక్టీస్. ఒక పక్క మా కోసం వంట చేస్తూనే ఉండేవారు చంద్ర గారు, మాకు మాడ్యులేషన్ చెప్పడం వచ్చి. తర్వాత ఇంకా టీమ్ లో ఉండే అందరూ చేసేవారు, నాకైతే వంట రాదు, నేను ఎప్పుడు వేలు పెట్టేదాన్ని కాదు, నువ్వు ఉండమ్మా అని అనేవారు. నేను ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేదాన్ని, వాళ్ళు వంటలు చేసుకుంటూ నాకు డైలాగ్ అంతా కూడా నేర్పిస్తా ఉండేవారు. అట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాకు అందరికి డైలాగ్స్ అన్ని వచ్చిన తర్వాత మాడ్యులేషన్ తో సహా మేము నేర్చుకునే వాళ్ళం. సో అట్లా మాకు ఆఫ్టర్నూన్ 1 భోజనం కూడా అక్కడే అనమాట. ఒక్కొక్కసారి నేను కూడా తీసుకెళ్లేదాన్ని ఇంటి నుంచి. అమ్మ అంతా ఫుల్ వెజిటేరియన్ కదా, సో దాని గురించి ఇంకా నేనంతా ఫుల్ వెజ్ తీసుకెళ్లేదాన్ని. పులిహోర, సో అట్లా తీసుకెళ్లేదాన్ని. నాన్ వెజ్ తిన్నారా? నేను తింటాను, నేను తింటా. మమ్మీ తినరు అంతే. మేమంతా మంచిగా తింటాం, ఇంట్లో నాట్ అలౌడ్ నాన్ వెజ్, నాట్ అలౌడ్. బయటకు వెళ్ళి తింటాం మేము అంతే. సో బాగా నేమ్ తీసుకొచ్చిన ఐడెంటిఫై చేసిన మూవీస్ అంటే ఏం? బాగా నేమ్ తెచ్చింది అని అంటే ఫస్ట్ లెజెండ్ లో కూడా మంచిగా పేరు వచ్చింది ఆ ఫస్ట్ లో కాబట్టి. తర్వాత నేను చేసిన ప్రతి దాంట్లోనూ మంచిగా వచ్చింది. లౌక్యం గాని, రాజాది గ్రేట్ కానీ, S3 గాని, తర్వాత రారండి వేడుక చూద్దాం, ఇప్పుడు రీసెంట్ గా అనగనగా ఒక రాజు. అసలుకి మామూలు కాదు. రీసెంట్ గా కూడా నేను Q&A లో కూడా ఇదే క్వశ్చన్ చేశారు. సో అసలు అనగనగా ఒక రాజు చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది నాకు. నవీన్ గారు థ్యాంక్ యూ చెప్పాలి. నేను నవీన్ పొలిశెట్టి గారు ఆయన గుర్తు పెట్టుకున్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు. బికాస్ శెట్టి పొలిశెట్టిలో నేను చిన్న క్యారెక్టర్ చేశా, ఒక చిన్న రోల్, అది నర్స్ క్యారెక్టర్ అది. సో అప్పుడు నా టైమింగ్ చాలా నచ్చింది ఆయనకి. మనం కలిసి వర్క్ చేద్దాం అన్నారు, ఇస్తారా ఇవ్వరా క్యారెక్టర్ అని అనుకున్నాను. బట్ ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ గ్యాప్ రావడం, మళ్ళీ మూవీ స్టార్ట్ చేసేటప్పటికి ఇలా ఆయన ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చింది. సో అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఇలా కాల్ వచ్చింది. డైరెక్ట్ నేను ఏ ఆడిషన్కి వెళ్ళి డైరెక్ట్ ఇంకా మూవీ లొకేషన్కే వెళ్ళా. సో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఉందమ్మా అనేసరికి నేను ఫస్ట్ వెళ్ళగానే నవీన్ గారికి థ్యాంక్ యూ చెప్పా. థ్యాంక్ యూ సార్, గుర్తు పెట్టుకుని మరి ఇచ్చారు నా క్యారెక్టర్ అని చెప్పా. సో అసలు నవీన్ గారు ఎట్లా ఉంటారు సెట్ లో? ఆయన మామూలుగా అయితే ఫుల్ ఎనర్జీ, సెట్ లో ఎట్లా ఉంటారు నవీన్ పొలిశెట్టి గారు? అసలు ఫుల్ వర్కహాలిక్. సో స్క్రిప్ట్ ఆయనదే, సో డైరెక్షన్ కూడా కొన్ని వాటిలో ఎలా ఉంటుందంటే నవీన్ గారు ఇట్లా ఆయన పర్ఫార్మెన్స్ కి ఆయన ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇంకా బెటర్ గా చేస్తే బాగుంటుందేమో అని ఎన్నిసార్లు ఆయన పాలిష్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఈ సీన్ అయిపోవడం అంటే ఈ షార్ట్ అయిపోవడం, మళ్ళీ వెళ్ళి బాగుందా లేదా ఓకే అని మాకు కూడా మాలో ఏమైనా ఇంకా చేంజెస్ ఉన్నా కూడా మాలో చెప్తారనమాట. సత్య గారు మీరు ఇంకొకలా చేస్తే బాగుంటుంది, ఈ ఎక్స్ప్రెషన్ బాగాలేదు, ఇంకోటి పెడతారా అని రిక్వెస్టే మళ్ళీ. అట్లా చాలా జ్యువెల్ గా ఉంటారు. ఎప్పుడు చూడు ఆ రోజు షూట్ అంటే ఇంకా ఆయన వేరే ఇంకేముండదు, వర్క్ 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 అంతే. ఆయన ఇంకేది ఆలోచించారు తెలుసా, అమ్మో చాలా హార్డ్ వర్కర్. ఆయన ఎప్పుడు మరి పీస్ఫుల్ గా నిద్రపోయారో నాకు కూడా తెలీదు, అలా ఉండేది. టెన్షన్ లోనే ఉండేవారు ఆయన. ఓకే, సూపర్. ఇవి చేసిన హీరోస్ లో బాగా క్లోజ్ టు పర్సన్స్ అంటే ఎవరు ఉన్నారు? హీరోస్ లోనా? హీరోస్ లో క్లోజ్ గా అంటే ఎవరు అలా ఏం లేదు. అంటే మేబీ వచ్చి మాట్లాడడం కానీ, విష్ చేయడం కానీ, ఇట్లా
వెళ్ళినప్పుడు ఏదైనా టాపిక్ ఇలా చెప్పడం, ఇలా కాదు ఇట్లా చేయండి ఇట్లా, అంత ఐ మీన్ ఆ మాత్రం లీనెక్స్ ఉండే అంత హీరో అంటే ఎవరు? నాకు రీసెంట్ టైంలో నవీన్ గారే, నవీన్ పొలిశెట్టి గారు. ఎందుకంటే ఎక్కువ ఆయన ఇప్పుడు ఏంటంటే నేను అంతా సీనియర్ యాక్టర్స్ తో చేశాను కదా, మనకి మాట్లాడడమే కొంచెం కష్టం. సో అంత జోయల్ గా ఉండరు. ఇప్పుడు ఈయన కొద్దిగా ఫ్రెండ్లీగా, ఏంటండి తిన్నారా, ఎలా ఉన్నారు, ఏంటి, అయిపోయిందా మీకు, సూపర్, అయితే ఇంకా రెస్టే మీకు, వెళ్ళండి వెళ్ళండి అండి అని మాట్లాడతారు, కానీ చాలా జోయల్ గా మాట్లాడతారు. సో అట్లా క్లోజ్ పర్సన్ అంటే నవీన్ గారు మంచిగా. అంటే సీనియర్ యాక్టర్స్ లో మీరు చూసి భయపడిన వాళ్ళు అంటే ఎవరు ఉన్నారు? అమ్మ వీళ్ళు ఎట్లా ఉంటారో ఏంటో అని. సీనియర్ యాక్టర్ వెంకటేష్ గారు. ఉమ్. ఎందుకంటే బాలయ్య గారితో కూడా నేను ఫస్ట్ భయపడ్డా, బట్ వెంకటేష్ గారితో చాలా భయపడ్డా. అంటే ఎలా ఆయన గురించి తెలుసుక చాలా స్ట్రిక్ట్ అని కూడా విన్నాను. నేను వెళ్ళేటప్పటికే నాకు చాలా మంది చెప్పేసి ఉన్నారు F3 చేసినప్పుడు. సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం, కానీ ఆయన మామూలుగానే చాలా ఎక్కువ మాట్లాడరు, చాలా సైలెంట్. వెంకటేష్ గారు వర్క్ ఉందా లేదంటే మళ్ళీ వెళ్ళి బుక్ చదువుకుంటూ ఉంటారు. అట్లా ఉంటది అనమాట వెంకటేష్ గారిది. అంటే మా దగ్గర అట్లా ఉన్నారు. మరి ఆఫ్టర్ ఫ్రీగానే ఉంటారని కూడా విన్నాను నేను, చాలా జోయల్ గా ఉంటారని కూడా విన్నా. నాకు ఆ రోజు సెట్ లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా అనిపించారు, భయం వేసింది నాకు ఆయన చూస్తే. ఓకే, అనిల్ రావుపూడి గారి గురించి ఏం చెప్తారు? అనిల్ రావిపూడి గారు ఆయన బెస్ట్ డైరెక్టర్, చాలా మంచి పర్సన్ చెప్పాలంటే, కైండ్ హార్టెడ్ పర్సన్. ఆయన కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారప్ప, నాకు అది నచ్చుతుంది. ప్రతి మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ ఖచ్చితంగా హైలైట్ అవుతుంది, నాకు అది బాగా నచ్చుతుంది. ఆయన జంధ్యాల గారిది తీసుకుంటారు, లైక్ ఇలా ఉండాలి కామెడీ వేలో. కామెడీ మేము చేస్తున్నాం కదా, మేము జబర్దస్త్ చేసినప్పుడు కామెడీ చేయడం చాలా కష్టం. అలాంటిది 3 hours 2.5 hours ఒక మూవీలో కామెడీని పండించడం అంటే నాట్ ఏ ఈజీ అండి. అట్లాంటిది ఆయన హిట్లు మీద హిట్లు, అసలు ఎన్ని మూవీస్, ప్రతిది కామెడీయే, బట్ ఒక మెసేజ్, కామెడీలోనే ఒక మెసేజ్. ప్రతి మూవీ అట్లా, మేబీ ఆయన డెడికేషన్ అలాంటిది. ఆయన చాలా ఫ్రెండ్లీ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తు పెట్టుకుంటారు, ప్రతిది మనకిచ్చే వాల్యూ మనకి ఇస్తారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, చాలా రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అట్లా ఇంకా మీరు చేసిన డైరెక్టర్స్ లో స్ట్రిక్ట్ గా అంటే ఎవరు ఉంటారు? అంటే సీన్ ఇట్లానే ఒక ఎక్స్ప్రెషన్, ఇప్పుడు మీరు జబర్దస్త్ లో ఇట్లా మన బోయపాటి గారు, ఆయన 100 టేకులైనా తీసుకుంటారు సీరియస్లీ. ఆయనకి ఇట్లా అంటే అట్లనే రావాలి, వేరేదొద్దు. ప్రతిదీ పర్టిక్యులర్ గా ముందు కూడా కొన్ని సీన్స్ లో మాకు రిహార్సల్ కూడా అయ్యి ఉన్నాయి అప్పుడు లెజెండ్ టైంలో. ఈవెన్ నేను జై జానకి నాయక చేశాను నేను. సరైనోడు, జై జానకి నాయక, ఫస్ట్ లెజెండ్. సరైనోడులో సేమ్ మజల్ క్యారెక్టర్ చేసి ఉన్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్. అప్పుడు నేను మళ్ళీ చదువుకుంటూ ఉన్నా, అందుకని చెప్పి స్కూల్కి వెళ్ళడం రావడం, కాలేజ్కి వెళ్ళడం రావడం, కొన్ని డేట్స్ నేను స్కిప్ చేసేసాను దాంట్లో. చాలా స్ట్రిక్ట్ అయిన, చాలా. బట్ అలాగే కూడా చాలా మంచి పర్సన్. చాలా అంటే ఎవరైనా కూడా అవకాశం కోసం వస్తే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక సీన్ లో అయినా ఎలాగైనా కూడా ఆయన ఇస్తారు అవకాశం, కుదిరినంత వరకు. వైపటి గారు అట్లా. అల్లు అర్జున్ గారి గురించి ఏం చెప్తారు? అమ్మా, అల్లు అర్జున్ గారు మోస్ట్ హ్యాండ్సమ్, ఫుల్ టాలెంటెడ్. ఆయన కూడా అంతే, సో డౌన్ టు ఎర్త్ చాలా. ప్రతి ఒక్కరిని ఫస్ట్ స్మైల్ ఉంటది తెలుసా అల్లు అర్జున్ గారికి, ఎంత మంచి స్మైల్ అసలు. ఆ సెట్ లోకి రాగానే ఆ ఎనర్జీ వేరు. ఆయన బాగున్నారా, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు, నైస్ మీటింగ్ యూ, ఇట్లానే మాట్లాడతారు. చాలా డౌన్ టు ఎర్త్ అల్లు అర్జున్ గారు. సో ఆయనతో వర్క్ చేయడం అంటేనే చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. సరైనోడు ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ ఉందా? ఆయనతో యాక్ట్ చేయడమే ఒక మెమరబుల్. ఎందుకంటే ప్రతి సీన్ లో కూడా ఆయన ఎక్కువ కాంబినేషన్ మాకు పడలేదు అల్లు అర్జున్ గారితోనూ, బట్ ఉన్న సీన్ లో మాత్రం ప్రతి ఒక్కరిని మంచిగా పలకరించడమే అదే మెమరబుల్, ఇంకేం లేదు. అంతే. ఇప్పటి వరకు ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే ఎంతమంది అనేది కౌంట్ లేదు, లెక్క పెట్టలేదు నేను. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఇండస్ట్రీ, కెరియర్, యాక్టింగ్, సక్సెస్ అవ్వాలి దాని మీద ఉండడం వల్ల ప్రతిదాన్ని అట్లా. ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని మెసేజ్లు వస్తుంటాయి? రీసెంట్ గా ఒక బ్లాక్ సారీ
షూట్ చూసాను, అసలు మామూలు కాదు. హీరోయిన్స్ కన్నా ఎక్కువ గ్లామర్ గా అసలు నువ్వు ఇలా ఉంటావా అని చెప్పి నేను ఆ షూట్ చూసాక తెలుసు. అలా అనుకోవాలని ప్రతి ఒక్కరు నన్ను ఎట్లా అనుకుంటున్నారంటే నేను స్కిట్ లో చేసి చేసి నాకు 30+ ఉంటాయి. అవును, నేను ఒక ఆంటీని, నాకు పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, ఎవడున్నాడు మొగుడు, ఆ మొగుడు తీసుకురండ్రా. నిజంగా నాకు నిజం కొంతమంది అదే అడుగుతున్నారు. నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీ ఆయన బాగున్నాడంటే ఎవడా ఆయన అని అనుకుంటున్నాను. సీరియస్లీ నాకు అరే కాదురా నేను కూడా చాలా మంచిగా ఉంటానని చెప్పి కొద్ది కొద్దిగా ఇప్పుడు జనాలకి, అంటే ఇప్పటి వరకు నన్ను జబర్దస్త్ లో చూసిన సత్య వేరు, ఇది నేను అని చూపించడానికి. అండ్ పోర్ట్ఫోలియో అనేది మనకి చాలా నీడ్ ఇండస్ట్రీలో. నేను రోజు డే బై డే మనకి కొత్త లుక్ అనేది ఉంటే ఇండస్ట్రీలో కూడా కొత్త అవకాశాలు రావడానికి ఒక ఇన్స్టాగ్రామే, సోషల్ మీడియా ఒక పాత్ కాబట్టి అట్లా చేస్తున్నా అనమాట అంతే. బట్ అన్నిటికన్నా నాకు చాలా బాగా నచ్చింది అసలు. Thank లుక్ you. ఎంత బాగుంది అంటే ఇప్పుడు చాలా సార్లు చెక్ చేశాను నేను అది. అవునా, నేనే నేనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయి నాకు. అదే అంటున్నా, అంటే అంత గ్లామరస్ గా ఇప్పుడు దిగినట్టు చూడలేదు నేను సత్య. లేదు ఇంకా ఉన్నాయి, దాచాం, ఇంకా చాలా ఉన్నాయి దాచే వస్తాయి. సరే, అంటే అన్నిటికన్నా ఫన్నీ ప్రపోజల్ నీకు వచ్చిన దానిలో, అంటే చాలా మంది ఇప్పుడు జబర్దస్త్ కాబట్టి ఇన్స్టాగ్రామ్స్ లో వాటిలో చాలా మంది మెసేజ్లు చేస్తూ ఉంటారు కదా. సో లేదంటే డైరెక్ట్ గా ఎక్కడికైనా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ప్రపోజ్ చేస్తూ ఉంటారు కదా. సో నీకు వచ్చిన ఒక ఫన్నీయెస్ట్ ప్రపోజల్ అంటే ఏంటి? ఫన్నీయెస్ట్ ఒక చిన్న పిల్లోడు, చిన్న ఆడు 8th క్లాస్ 9th క్లాస్ అనుకుంటా, వాడు నా ఫోటోని ఎడిట్ చేసుకుని ఇన్స్టాలో ట్యాగ్ చేశాడు అనమాట, సత్య ఐ లవ్ యూ అని. నాకు ఎవడ్రయ్యుడు ఇంత బచ్చగాళ్ళ ఉన్నాడు, అంటే అది ఫ్యాన్, అది ఒక ఓకే అది మూమెంట్ వాళ్ళ ఫీల్ అది. బట్ అది చూడగానే ఒరే నా నా ఏజ్, అంటే నా ఎక్స్పీరియన్స్ అంత ఉండదురా, నీ ఏజ్ నువ్వు ఏందిరా, నువ్వేంది నేనేంటి అని వాడు భలే ఎడిట్ చేశాడు, ట్యాగ్ చేసుకున్నాడు. నేను నవ్వుకున్నాను అనమాట. ఓకే అని మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపిస్తే బాగున్నాడమ్మా అల్లుడా అని అంటున్నా. ఎందుకంటే అది చిన్న పిల్లోడు, నాకు అది నవ్వు వచ్చింది అనమాట. ఓకే ఇట్లా ఇదే ఫన్నీ నా దాంట్లో. సూపర్. సో నీకు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మూవీస్ చేసావు, చాలా మంది కాంప్లిమెంట్స్ వచ్చి ఉంటాయి. ఇట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్, అరే ఆ మూవీ చూసినప్పుడు లేదా ఆ సీన్ చూసినప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారైనా మన ఇండస్ట్రీ వాళ్ళు ఆ స్కిట్ గురించి కానీ ఎవరైనా చెప్పినప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను ఆ మూతి వంకర స్కిట్ చేశాను కదా, సో దానికి చాలా మంది అక్కడ లైవ్ లో చూసిన వాళ్ళందరూ గ్రేట్ అమ్మా, నువ్వు చాలా బాగా చేసావు, అంతసేపు నువ్వు దాదాపు 40 minutes అట్లా పెట్టినట్టున్నా నేను, 41 hours 1 hour. ఎందుకంటే లోపల నేను ముసుగేసుకున్నా కూడా స్కిట్ లో సగం స్కిట్ అయ్యేసరికి నేను ఓపెన్ చేస్తా, కానీ అలాగే మాట్లాడాలి. నేను కనిపించట్లేదు కదా అని చెప్పి మళ్ళీ నా వాయిస్ ఒకటే కదా అని చెప్పి అట్లా లేదు, ఆ ముసుగున్నా కూడా నేను అట్లా పెట్టుకునే మాట్లాడాలి. సో దానికి చాలా మంది అప్రిషియేట్ చేశారు. టెలికాస్ట్ అయిన తర్వాత కూడా చాలా మంచిగా చేసాం అసలు అని చెప్పి అదొకటి చాలా అప్రిషియేట్. సో అంటే ఇప్పుడు జబర్దస్త్ లో మీతో పాటు సుధీర్ కానీ, శ్రీను గారు కానీ, రామ్ ప్రసాద్ వీళ్ళందరితో మాట్లాడుతుంటారా? అసలు ఎట్లా ఉంటుందంటే మీకు ఏమైనా గ్రూప్స్ ఉంటాయా జబర్దస్త్ ఇట్లా? అట్లేం ఉండదు, ఇండివిజువల్ గానే మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తారు, ఫెస్టివల్ కి నేను విష్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు కాల్స్ లో మాట్లాడుతూ ఉంటారు, ఎలా ఉన్నారా, ఏం జరుగుతుంది ఏంటి అని మాట్లాడుతూ ఉంటారు. సో టీమ్ లీడర్స్ కదా, వాళ్ళకి ఉంటది అది ఎలా ఉన్నారు ఏంటి అనేది, అంతే. కానీ చాలా మంది చెప్తుంటారు ఒకళ్ళకి పడదు జబర్దస్త్ లో, ఊరికే పైకి అట్లా ఉంటుంటారు, రైవల్టీ ఉంటుంటుంది అంటారు. అలా ఏం లేదు. ఒకడు ఎదుగుతున్నారు అని అంటే జబర్దస్త్ లో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎవరిదైనా ఇంటి గృహప్రవేశమైనా మేమందరం వెళ్తాం, ఎందుకంటే అందరిని పిలుస్తారు. సో అట్లా ఉంటుంది, యూనిటీ ఉంటుంది అట్లా. సో రీసెంట్ గా మీ జబర్దస్త్ ఫైమా మ్యారేజ్ చేస్తుంది. ఏంటి అందరికి ఒక సస్పెన్స్, అంటే మీరు ఎవరు కనిపించలేదు, చాలా ఎమోషనల్ గా చూసాం మేము. సో ఎవరు కనిపించలేదు మీ జబర్దస్త్ వాళ్ళు కూడా. సో దాన్నే అడగాలి మీరు, ఫైమానే అడగాలి. ఎందుకంటే మాకు జస్ట్ తెలుసు అవుతుంది, సర్టెన్ డేట్ అనేది నాకు తెలియదు. నా వరకు వచ్చిన న్యూస్ ఏంటంటే అప్పటికప్పుడు, అంటే బిఫోర్ నుంచి ఉంది, బట్
పిలిస్తే అది విలేజ్ కదా. అవును. సో అక్కడికి వెళ్ళి తర్వాత మేము ఫోన్ లో మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళి మొత్తం మేమంతా సఫర్ అవ్వడం దేనికి, మనం అందరం ఇక్కడ హైదరాబాద్ లో ఏదైనా ఒక మంచి రిసెప్షన్ లాగా అలా పెడదాంలే అని అనుకుందంట. సో దాని గురించి మమ్మల్ని ఎవరిని పిలవలేదు. పిలిస్తే ఇది ఒక్కరు తాగేది కదా, మాది ఎంత టీం, 100 మంది భయకుంటాం మేము. అందుకని అందరినీ ఆ ఊరు వచ్చి, అది ఒక పెద్ద విలేజ్, సో దాంట్లో సఫర్ చేయడం ఇష్టం లేక తను అట్లా సింపుల్ గా వెళ్ళి, తను చాలా సింపుల్ సిటీ అమ్మాయి. చాలా ఏదైనా కూడా మీరు వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ అయ్యుండి, ఒక సెలబ్రిటీ అయ్యుండి తను ఇలాంటి లైఫ్ స్టైల్, ఒక ఎవరైనా ఏమనుకుంటారు, ఒక పెద్ద ఇంట్లో పెద్ద అట్లా ఉండాలి అని అనుకుంటారు కదా, ఫైమా అలా ఉండదు. ఏదున్నా సింపుల్ గా వెళ్ళిపోతుంది. తన మాట కూడా అంతే, అలాగే ఉంటది. నాకు చాలా ఇష్టం ఫైమా. యాక్చువల్లీ చాలా బాగా మాట్లాడుతుంది, చాలా ప్రేమ ఉంటుంది, ఆప్యాయత అవన్నీ. అందుకనే పెళ్లికి పిలవలేదన్న బాధ ఉన్నా కూడా, బట్ ఓకే, తన సిచ్యువేషన్ నేను అర్థం చేసుకున్నా. బికాస్ ఎక్కువ నేను ట్రావెల్ చేశా కదా ఫైమాతో, తన మనస్తత్వం నాకు తెలుసు, అలా అన్నమాట. అంతే. సో చూస్తే కూడా మీరు అన్నట్లు పాపం ఇంట్లో వంట చేయడం కానీ, ప్రతిభని తనే చేసుకుంటూ, అంటే ఎవరైనా మనకన్నా బెటర్ ఉండేవాళ్ళు, లేదా మనం ఉన్న పొజిషన్ కన్నా బెటర్ పొజిషన్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎవరైనా. సారీ. కానీ ఇప్పుడు తను చూస్తే తను ఎంత డౌన్ టు ఎర్త్, చాలా సింపుల్ పర్సన్ ని. అంటే ఇప్పుడు అదే అండి, లవ్ మ్యారేజ్ అది. సో లవ్ లో అంతస్తులు ఆస్తులు చూడరు. సో తనకి లవ్ కావాలి, ఆ ఎఫెక్షన్ కావాలి, అది ప్రవీణ్ నుంచి వచ్చింది. సో దానికి మించి ఏం కావాలి. సో డబ్బు ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనిషి ఉంటే ఎప్పటికైనా ఆ బలం అనేది పక్కన ఉంటే తను ఎంతైనా ధైర్యంగా నిలబడగలరు. సో అది క్రియేట్ చేసుకుంది, తన ప్రేమని ప్రూవ్ చేసుకుంది, పెళ్లి వరకు తీసుకెళ్ళింది. సో తనని చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ మీది కూడా లవ్ మ్యారేజ్ అని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లవ్ మ్యారేజ్ అనేది తెలియదు కానీ మ్యారేజ్ తెలీదు ఇంకా. సో అసలు ఇంట్లో ఇంక ఈ పాటికి అడగట్లేదా మిమ్మల్ని? వాటికి చాలా మంది అడుగుతారు ఇంట్లో, రిలేటివ్స్ లో. మా మా మావయ్య కూతుర్లకే ఇది రీసెంట్ గా పెళ్లిళ్ళు అయిపోయి, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళకి చేసేస్తారు, అంటే ఉంటుంది కదా ఊర్లో. సో అడుగుతూ ఉన్నారు, బట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో నేను వెళ్ళిపోతే మొత్తం ఇక్కడ గడవడం చాలా కష్టం. సో ఫస్ట్ ఈ రెస్పాన్సిబిలిటీని క్లియర్ చేస్తే దాన్ని బట్టి మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాం, అంతే. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి క్వాలిటీస్ అంటే, ఫస్ట్ నేను ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాను కాబట్టి మన ప్రొఫెషనల్ లైఫ్ ని మెయిన్ అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏది జరిగినా కూడా ఏం పర్లేదు, నేను ఉన్నాను కదా. ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, ఒక బ్యాక్ బోన్ లా మనకి ఉండాలి. ప్రతిదీ మన పేరెంట్స్ని, వాళ్ళ పేరెంట్స్ని ఎట్లయితే చూసుకుంటామో మన పేరెంట్స్ని వాళ్ళ పేరెంట్స్ లాగా చూసుకోవాలి. ఫుల్ ట్రస్ట్ ఇంపార్టెంట్. సో ఇవే క్వాలిటీస్ అన్నమాట, మెయిన్ ట్రస్ట్, సపోర్ట్, అండర్స్టాండింగ్. దట్స్ ఇట్. సో ఇట్లా పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా చూస్తున్నారు, రీసెంట్ డేస్ లో అమ్మాయిలు ఎక్కువ చంపేస్తున్నారని, రీసెంట్ గా హార్పిక్ ఎక్కించారని, మిక్సీలో వేసి పచ్చడి చేశారని, బయటకు తోసేశారని చాలా మీమ్స్ అమ్మాయిల గురించి ఇట్లా వైరల్ అవుతా ఉన్నాయి. సో యాజ్ ఏ ఉమెన్ గా మీరు ఏం చెప్తారు దీని గురించి? యాజ్ ఏ ఉమెన్ గా ఫస్ట్ దాని తప్పనే అంటాను నేను, చాలా తప్పు. మనం యాజ్ ఏ ఉమెన్ గానే కాదు, అది మెన్ చేసినా కూడా అది తప్పు. గవర్నమెంట్ ఉంది, చట్టం ఉంది, ఏదైనా కూడా దానికి తగ్గ శిక్షలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం మన చేతిలోకి దాన్ని తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. తప్పు చేస్తే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడము, దాన్ని ఇప్పుడు చాలా గవర్నమెంట్ మనకంటూ ఎన్నో చట్టాలని పెట్టింది లేడీస్కి. సో ఇవన్నీ ఉండగా కూడా మీరు చేస్తున్నారని అంటే అది తప్పు, నేను తప్పనే అంట. అంటే మేబీ వాళ్ళు ఎన్నో పడి 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 ఉన్నారేమో, అవన్నీ తీసుకొచ్చి ఒకటేసారి బ్లాస్ట్ అయిపోయి ఇంకా చంపడానికి వెళ్ళిపోతున్నారేమో అనేది నా ఒపీనియన్. బట్ అది చాలా తప్పు. దయించి ప్లీజ్ ఎవరు అట్లా చేయొద్దు. ఎందుకంటే ప్రాణం అనేది చాలా విలువైంది. మనిషి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ కావాలనుకున్న బంధాలు రావు. సో బతికున్నప్పుడే
ఎవరిని కూడా దూరం చేసుకోవద్దని చెప్తాను నేను. ఈవెన్ ఒక బంధం పోయిందని అంటే మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేసి అంత ట్రూగా మళ్ళీ ఆ బంధంలోకి రావడానికి ఎవరు అంత ధైర్యం చెయ్యరు. కాబట్టి అది అట్లాంటివి చేయకూడదని సో అసలు నేను ఒక క్వశ్చన్ ఫస్ట్ అడుగుదాం అనుకుని మర్చిపోయాను. బట్టలు మొత్తం నువ్వు షాపింగ్ చేసిన బట్టలు మొత్తం అంటే మమ్మీకి కూడా ఏం చేయాలో తెలియక వ్లాగ్స్ పెడుతుంది అనమాట. అన్ని బట్టలు ఎక్కువ అయిపోయినాయి. ఎంత ఐ మీన్ నీకు వచ్చే రెమ్యునరేషన్ లో ఎన్ని డబ్బులు బట్టలకు పెడుతున్నావు, ఎంత నింపేస్తున్నావు ఇల్లంతా? చెప్పాలంటే నాకు షాపింగ్ పిచ్చి, అమ్మాయిలకి పిచ్చి ఉంటది కాబట్టి కొన్ని మనకి ఏంటంటే కొన్ని ఈవెంట్స్ కి శ్రీదేవికి కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, జబర్దస్త్ కి కానీ నేనే నా ఓన్ కాస్ట్యూమ్. ఇప్పటి వరకు డిజైనర్ అనేది లేదు. ఈ మధ్యలో నేను స్టార్ట్ చేసా. ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఈవెంట్ లో నా సొంత బట్టలే నేను వేసుకున్నా, సొంత జ్యువెలరీ వేసుకున్నా ప్రతి ఈవెంట్ లో. ఈ మధ్య ఇంకా డిజైనర్ నాకు ఆ బట్టలు చూసి మా అమ్మ ఏడుస్తుందని చెప్పి డిజైనర్ ని పెట్టా. సో తను ఇప్పుడున్న రీసెంట్ టైంలో నా పిక్స్ చూస్తే గ్రీష్మ, శ్రీముఖి గారికి కానీ చాలా మందికి తనే చేస్తుంది అనమాట. ఈవెన్ రోజా గారికి కానీ తన నెంబర్ 1 డిజైనర్ అనమాట గ్రీష్మ. తను రీసెంట్ లుక్ లో తనే చేసింది. బట్ మా మదర్ ఇంకా కొన్ని ఇంకా ఇప్పటికే ఆగట్లేదు, కొన్ని చేస్తానే ఉన్నాను. అవన్నీ పడేయలేం, మాకు డబ్బులు పెట్టుకున్నవి ఒకసారి వేసుకుంటాం, మళ్ళీ సరే చెల్లు ఉంది, అత్త పిల్లలు ఉన్నారు. సో నేను కొన్ని బట్టలు కూడా అట్లా ఇచ్చేసిన రోజులు ఉన్నాయి. అందుకని ఇంకా నేను కొనకూడదని డిసైడ్ అయ్యా అంతే. సో మీ సిస్టర్ గురించి ఏం చెప్తారు? అంటే మీ సిస్టర్ మీకు బెస్ట్ ఫ్రెండ్ లానా, లేదు అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారా? అంటే బేసిక్ గా ఇద్దరు సిబ్లింగ్స్ ఎక్కువగా. యాక్చువల్లీ తనే మా మదర్ నాకు బెస్ట్ ఫ్రెండ్, తర్వాత అది నాకు మా సిస్టర్ కూడా ఫ్రెండ్. బట్ ఎక్కువ కొట్టుకుంటాం, చాలా కొట్టుకుంటాం. ఇప్పటికీ బట్టల విషయంలోనే కొట్టుకుంటాం. స్టిల్ దానికి ఉంటాయి, దాని బట్టలు నచ్చవు. నేను ఏదైనా షాపింగ్ చేసుకుని వస్తాను కదా, నేనేం కొనుక్కుంటాను అవే నచ్చుతాయి, నేను ఇంక ఇచ్చేస్తా, ఇంకేం చేస్తా. అలా చాలా సార్లు జరిగి ఇంకొకసారి నా బట్టలు అడిగామంటే బాగో అన్నప్పుడు ఇంకా లేదు, నాకు నీకు నచ్చిందే కావాలి, నాకు ఆదం సొప్పే కావాలన్నట్టు నాకు అదే కావాలంటది. సో నేను ఏం చేస్తాను, చాలా తెలివిగా ఇది నాకు నచ్చుతుందంటే అది తీసుకుంటది కాబట్టి ఫస్ట్ దానికి షాపింగ్ చేయించేసి తర్వాత నేను చేసుకుంటాను అనమాట. మళ్ళీ అదే అడుగుద్ది, మళ్ళీ నేను షాపింగ్ చేసుకుంటాను. అలాగా తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది, సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు తను జాబ్ చేస్తుంది స్కై రూట్ లో. సూపర్. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత LNT లో జాబ్ చేసింది. అక్కడ నుంచి రీసెంట్ గా స్కై రూట్ కి వచ్చింది అనమాట. పూణేలో జాబ్ చేసింది ఫస్ట్. ఓకే. సో అన్నిట్లో నెంబర్ 1. తను కూడా తను సింగర్, డాన్సర్, అన్ని ఆల్రౌండర్ తను. బట్ తన ఇండస్ట్రీకి కొంచెం ఎవేలో ఉంటది అనమాట. ఇండస్ట్రీ ఓపిక తక్కువ, షూటింగ్ వచ్చి ఉండవా అన్నా కూడా ఉండదు. అమ్మో ఇన్ని టీకలు చేస్తున్నారని వెళ్ళిపోతాను అంటది. ఓపిక ఉండదు, అస్సలు ఉండదు. సో అంటే మీతో పాటు ఇప్పుడు ఇన్ని 1000 ఎపిసోడ్స్ వరకు చేశారు కాబట్టి రష్మి గారు కానీ, అనసూయ గారు కానీ లైక్ ఎట్లా ఉంటారు అసలు వాళ్ళ బాండింగ్ మీతో? బాగా మాట్లాడతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఇంకా మేము కుళ్ళు జోకులు కూడా వేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఏదైనా గమని జరుగుతున్నప్పుడు కానీ, ఈ స్కిట్ లో జరుగుతున్నప్పుడు కానీ ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు. చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పటికీ కూడా బాగా మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కలుస్తున్నప్పుడు అప్పుడప్పుడు అంతే. రేష్మి గారు అయితే అసలు బయటికి రారు. రేష్మి గారు అస్సలు కలవరు, ఎక్కడ కూడా కలవరు. అనసూయ గారు అప్పుడప్పుడు కలుస్తారు, గెట్ టుగెదర్ అయినప్పుడు కలుస్తారు అనసూయ గారు. సూపర్. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ అంటే ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు రీసెంట్ వెంకటరామయ్య గారి తాలూకా 17th ఉంది. తర్వాత ఆహాలో ఒకటి చేశాను, అదొకటి ఉంది. 2-3 మూవీస్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే. ఎట్లా టైం ఇప్పుడు మళ్ళీ ఏమన్నా చాలా మంది అంటున్నారు మిమ్మల్ని మరి టెలివిజన్ లో మిస్ అవుతున్నాము, వస్తే బాగుంటుంది కదా అనేది చాలా మందికి ఉంది. నాకు తెలిసి మీరు కూడా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు చెప్తుంటారు. అవును, చాలా మంది అడుగుతున్నారు నన్ను, మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, మీరు వెళ్ళొచ్చు కదా అని. ఏమో త్వరలో తెలీదు, వస్తే రావచ్చు, లేదు అంటే బిగ్ స్క్రీన్ మీద మంచిగా కనిపించవచ్చు అంతే. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే చంద్ర గారి మీ కాంబినేషన్ అయితే మేము చాలా మిస్ అవుతున్నాం. ఆ ఫన్ ఎన్ని సినిమాలు చూసినా సరే, ఇంకా ఒక అప్పుడు మీరు స్కిట్స్ చేసేప్పుడు థర్స్డే అంటే
పర్ఫెక్ట్ గా అంటే నాకు యాక్చువల్ గా నాకు గుర్తుంది, నేను మా బ్రదర్ జిమ్ కి వెళ్ళేవాళ్ళం. అవును కరెక్ట్ గా ఆ టైం కి మిగతా టైం అంతా జిమ్ చూసుకొని ఏదో బయట తిరిగేసి వచ్చేవాళ్ళం. బట్ జబర్దస్త్ టైం కి మాత్రం దెబ్బ ఒక 4 చపాతీలు ఒక గ్రిల్ చికెన్ తీసుకొని ముందు వచ్చేసేవాళ్ళం అనమాట. అక్కడ అటెండ్ అయ్యేవాళ్ళం జబర్దస్త్ టైం కి అట్లా. సూపర్. జిమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చు అట్లా కూర్చొని మా బ్రదర్ వేణు అనమాట. మా అన్నయ్య అసలు మిస్ అవ్వరు. మీ చంద్రగారి స్కిట్ మీ స్కిట్స్ అంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. సో ఇద్దరం కూర్చొని చపాతీలు పెట్టుకొని ఇంకా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. అది అలా మెమరీ. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంకా మాకు ఆ ఛాన్స్ లేదు. మేము మిస్ అవుతాము, బట్ ఇంకా కొంచెం అక్కడే స్ట్రక్ అయి ఉండకూడదు కదా. మనకి ఒకటే క్లాస్ బాగుంది అని చెప్పి ఆ క్లాస్ లోనే ఉంటే మనం హైయర్ క్లాసెస్ కి వెళ్ళలేము. కాబట్టి ఇంకా కానీ అప్పుడప్పుడు వస్తుంటే క్లాస్ కి బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగుంటది, కానీ ఒక్కలనే వస్తే బాగోదు కదా. ఆయన కూడా రావాలి. అవును, మళ్ళీ అది కూడా కాంబినేషన్ లో రావాలి. నేను ఇప్పుడు ఎన్ని స్కిట్లు తర్వాత బుల్లెట్ భాస్కర్ స్కిట్లు చేసా, ఆదిగర్ది కూడా చేసా స్కిట్స్. సో ఎన్ని వచ్చినా నా ట్యాగ్ అదే ఉంది. సో ఆ ఫ్యామిలీ స్కిట్స్ ని ఆడియన్సే కాదు నేను మిస్ అవుతున్నా, చేసి చాలా రోజులు అయింది అని. ఇంకంతే. సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో అంటే చాలా రోజుల తర్వాత ఇంకేదో ఒక ఫ్రెండ్ తో కూర్చొని ఎట్లా మాట్లాడతారు అంటే ఇంటర్వ్యూ లాగా కాకుండా అంటే ఎవ్రీ టైం అలా. నాకు కూడా చాలా ఫనీగా ఇంటర్వ్యూస్ ఇచ్చా కదా, నాకు ఇది మాత్రం చాలా చిల్ అవుతూ ఒక క్యాజువల్ టాక్ లాగానే ఉంది. చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ టైం చూసాను నేను వెంకటరామ గారి తాలూకాలో గుడ్ క్యారెక్టర్ వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఇంకొక మంచి క్యారెక్టర్ తో మళ్ళీ మూవీలో కనిపించాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. నా చూపొత్తు మెయిల్స్ మీద ఉంది తెలుసు, వచ్చిన దగ్గర నుంచి అవే చూస్తున్నాను. ఇది ప్రమోషన్ చేయాలా అంటే నా ఫ్రెండ్ వి నెయిల్డ్ ఇట్ అక్కడ చేయించాను అనమాట. ఇది నా ఒరిజినల్ నెయిల్స్. భలే ఉండే నా ఒరిజినల్ నెయిల్స్ మీద జెల్ పాలిష్ పెట్టాను. సో మీకు కావాలనుకుంటే మణికొండ భీమాస్ హోటల్ దగ్గర మనకి గూగుల్లో వి నెయిల్డ్ ఇట్ బై వీనా అని కొడితే మీకు వస్తుంది. ప్లీజ్ గో. అండ్ నాకైతే అక్కడ ఇప్పటికి చాలా మంది సెలబ్రిటీస్ అయితే వెళ్ళారు. నేను కూడా వెళ్తాను. అక్కడ చూసింది చెర్రీస్ లాగా భలే క్యూట్ క్యూట్ గా అనిపించింది. సో ఇందాక నుంచి నా చూపంతా నెయిల్స్ మీద ఉంది. నేను ఇంటర్వ్యూ చేసినా కూడా మీ ఫేస్ చూడట్లా, ఆ నెయిల్స్ చూస్తా. ఇది నిజమా కాదా ఒరిజినల్? ఇది నా ఒరిజినల్ నెయిల్సే. సో ఇది మా ఫ్రెండ్ వి నెయిల్డ్ ఇట్ బై వీణా అని చెప్పి నా ఫ్రెండ్, తను కూడా ఆర్టిస్టే. సో రీసెంట్ గా 1 year అయింది స్టార్ట్ చేసి. చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు. సో మీరు కూడా రీజనబుల్ బడ్జెట్ లో మీరు వెళ్ళాలనుకుంటే మణికొండలోనే ఉంది వి నెయిల్డ్ ఇట్ బై వీణా అని గూగుల్ చేయండి. ఓకే, డెఫినెట్ గా నేను కూడా ట్రై చేయి. నిజంగా చాలా బాగుంది. నేను చూసి అందుకనే వెళ్తాను, నాకు అది నచ్చింది, అందుకే వెళ్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.